వచ్చేసాం. దేంట్లో అయితే మనం గొనాడ్స్ ఇంకా ఏవైతే యాక్సెసరీ గ్లాండ్స్ ఉన్నాయో వాటి గురించి, అది కాకుండా హార్మోన్ యాక్షన్ మెకానిజం అంతా ఎలా నడుస్తుందో దాని గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నా వాయిస్ అంతా క్లియర్ గా ఉంది, అంతా క్లియర్ గా ఉందంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి త్వరగా. సెషన్ మొదలెట్టేద్దాం. లెట్ us స్టార్ట్ ద సెషన్. ఓకే, అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? హలో హలో హలో. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే, ఆల్ రైట్. సరే అయితే. సో బేసిక్ గా జస్ట్ మినిట్. గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఏమైందంటే ఆల్ రైట్, సూపర్, వెరీ గుడ్. సరే అయితే, గుడ్ మార్నింగ్, నైస్. ఓకే, అంతా క్లియరా? మొదలెట్టేద్దామా మరి వితౌట్ ఎనీ డిలే? పదండి, లెట్ us స్టార్ట్ ద సెషన్. ఓకే, సరే. సో సార్ పార్ట్ 1 and 2 వినని వాళ్ళు వినొచ్చు అంటే వినొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీ ఓపిక. నువ్వు అందులో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? నో నీడ్ టు వరీ. పదండి స్టార్ట్ చేద్దాం. మీరు పార్ట్ 1 and 2 వినకపోయినా మీకు ఇవాళ అర్థమైపోతుంది. ఓకే, సో దాంట్లో టెన్షన్ లేదు. వాయిస్ క్లియరా? ఓకే, సరే అయితే లెట్ us స్టార్ట్. ఆల్ రైట్, ఓకే, సరే అయితే. ఓకే, సో స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ నేను మీతో ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను తెలుసా? అందరిది బ్రేక్ఫాస్ట్ అది అయిందిగా, అందరూ మంచిగా బ్రేక్ఫాస్ట్ అది తీసుకొచ్చారు కదా, అది అన్నమాట. సో అన్నిటికన్నా ఫస్ట్ నేను మీతో ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఓకే, నిన్న మనం మీకు గుర్తున్నట్లయితే కొన్ని ప్రాసెసెస్ చదువుకున్నాం. నేను చెప్పాను ఎడ్రినలిన్ అవనండి, ఇన్సులిన్ అవనండి, ఓకే, ఇంకా వేరే వేరే హార్మోన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ సమ్ ప్రాసెసెస్ విత్ రెస్పెక్ట్ టు గ్లూకోజ్. గ్లూకోజ్ మెటబాలిజం తో సంబంధించి దెర్ ఆర్ సమ్ ప్రాసెసెస్ దట్ వి డిస్కస్డ్ యెస్టర్డే. గ్లూకోజ్ మెటబాలిజం. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మనం ఎన్నిసార్లు చూసినా మనకి గ్లూకోజ్ చాలా సార్లు వచ్చింది. ఎందుకంటే గ్లూకోజ్ నుంచి మనకి ఏటీపీ వస్తుంది త్రూ రెస్పిరేషన్, అండ్ దీని త్రూగా సెల్యులర్ రెస్పిరేషన్ త్రూగా దాని నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీ కోసం బోల్డ్ అని హార్మోన్స్ హెల్ప్ చేస్తున్నాయి. హార్మోన్స్ అనేవి ఫైనల్ గా ఏం చేస్తున్నాయి, మన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో దీనికోసం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన గ్లూకోజ్ మెటబాలిజం అర్థం చేసుకోవాలి. సో నేను చూసాను చాలా మందికి, ఆ నేను చూసాను చాలా మందికి ఏంటి అంటే బేసిక్ గా డౌట్ వస్తుంది, గ్లైకోజెనసిస్ అంటే ఏంటి, గ్లైకోజెనోలైసిస్ అంటే ఏంటి, గ్లూకోనియోజెనసిస్, ఈ ప్రాసెసెస్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇవాళ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ సెషన్ నేను లైట్ గా వీటన్నిటి గురించి ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చేస్తాను. సో దాని ఎప్పుడైతే మీరు మళ్ళీ రివిజన్ చేసుకుంటారో ఈ చాప్టర్ మీకు అర్థమైపోతుంది. సో నేను ఇవాళ సెషన్ అయిపోయిన తర్వాత చాప్టర్ ఇంకొకసారి గ్యారంటీగా రివైజ్ చేయాలి మీరు. ఒకే షాట్ లో కూర్చొని రివైజ్ చేసండి, ఎక్కువసేపు పట్టదు, నేను చెప్తున్నాను మీకు. నోట్స్ తీసుకోండి, నేను ఇచ్చిన నోట్స్ ఏదైతే ఉంటాయో నేను టెలిగ్రామ్ లో పంపిస్తాను. నోట్స్ తీసుకొని రివిజన్ మాత్రం కంప్లీట్ చేసేసండి. ఓకే, అది అన్నమాట. వెరీ గుడ్, నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పదండి మొదలెడదాం. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటాం? లెట్ us ఫస్ట్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ గ్లైకోజెనసిస్. గ్లైకోజెనసిస్. ఓకే, సో గ్లైకోజెనసిస్ అంటే ఏమిటి? గ్లైకో అంటే గ్లైకోజెన్, ఇంకా జెనసిస్ అంటే ఏమిటి? ఫార్మేషన్ ఆఫ్ సింథసిస్. ఓకే, సో బేసిక్ గా గ్లైకోజన్ సింథసిస్ ని మనం గ్లైకోజెనసిస్ అంటాం. సో ఈ గ్లైకోజెనసిస్ అనేది ఎక్కడ జరుగుతున్నది ఎక్కువగాను? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 2 పాయింట్స్ ఎస్పెషల్ గా ఒక దగ్గర మనం డిస్కస్ చేసుకోవచ్చు, బట్ లెట్ us డిస్కస్ ఇన్ 2 పాయింట్స్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 2 ప్లేసెస్. దట్ ఈస్ ఇన్ లివర్. లివర్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ అవుతున్నది అంటే హెపాటోసైట్స్ లో అవుతున్నది. ఓకే, అండ్ స్కెలెటల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయి మజిల్ సెల్స్ లో కూడా అవుతున్నది. ఓకే, ధ్యానంగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ధ్యానంగా వినండి, శ్రద్ధ పెట్టి వినండి. ఇప్పుడు ఇక్కడ ఈ గ్లైకోజెనసిస్ ఏదైతే ఉన్నదో ఇది చేయడానికి ఒకే ఒక హార్మోన్ చాలా ఎక్కువ హెల్ప్ చేస్తున్నది. అండ్ దట్ హార్మోన్ వీ నీడ్ టు రిమెంబర్ ఈజ్ ఇన్సులిన్. దట్ హార్మోన్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్ ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ఏదైతే ఉందో ఏం చేస్తున్నది, ఇన్సులిన్ హార్మోన్ అనేది మనకు తెలుసు బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇది ఏం చేస్తున్నది అంటే బ్లడ్ లో ఏదైతే బోల్డ్ అంత గ్లూకోజ్ వచ్చిందో ఈదర్ త్రూ ఫుడ్ ఆర్ ఎనీ అదర్ మీన్స్, బ్లడ్ లో ఏదైతే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగాయో ఆ గ్లూకోజ్ మళ్ళీ
లివర్ కి, మజిల్ సెల్స్ కి, ఎడిపోసైట్స్ కి వీటన్నిటికి పంపించాలి. ఓకే, టేకప్ చేయించడానికి. ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేపిస్తుందంటే మన బాడీలోని గ్లైకోజన్ ని ఫామ్ చేపించి స్టోర్ చేపిస్తుంది. సో ఇప్పుడు మనకి అన్నిటికన్నా వచ్చే క్వశ్చన్, గ్లైకోజన్ ని మనం ఎందుకు ఫామ్ చేయాలి, మనం ఎందుకు సింథసైజ్ చేయాలి గ్లైకోజన్ ని, ఎందుకు మనం స్టోర్ చేసుకోవాలి? సో గ్లైకోజన్ ఇస్ అ స్టోరేజ్ పాలిసాకరైడ్. మన బాడీలో గ్లైకోజన్ అనేది స్టోరేజ్ పాలిసాకరైడ్ అన్నమాట. సో స్టోరేజ్ పాలిసాకరైడ్ అంటే ఏమిటి? వాట్ డూ మీన్ బై ద స్టోరేజ్ పాలిసాకరైడ్? స్టోరేజ్ పాలిసాకరైడ్ అంటే స్టోర్ చేసి పెట్టుకోవడం. ఎప్పుడు మనకి కావాలి గ్లూకోజ్, అప్పుడు గ్లైకోజన్ ని బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ ని తీసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ అస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మన దగ్గర లెట్ వి బై ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్స్. మనం ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్స్ కొంటాం, లేదంటే ఒక ప్యాకెట్ ఆఫ్ షుగరే కొంటాం టు బి మోర్ ఈజియర్ అండ్ అండర్స్టాండబుల్. ఓకే, ఒక ఒక కేజీ ప్యాకెట్ మనం పంచదార తీసుకున్నాం, చక్కెర తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఆ, ఈ కేజీ పంచదార ఏదైతే మనం తీసుకున్నాం, షుగర్ ఏదైతే తీసుకున్నాం, దీన్ని మనం ఏం చేసాం? దీన్ని మనం ఒక బాక్స్ లో పెడతామా, లేదంటే ఒక్కొక్క షుగర్ క్రిస్టల్ ని వేరే వేరే చోట పెడతాం? ఐఎమ్ ఆస్కింగ్ అ సింపుల్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ, దట్ నేనైతే షుగర్ కొన్నాను, ఒక కేజీ షుగర్, అందులో షుగర్ ది ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క దగ్గర పెడతాను ఇంట్లో, లేదంటే ఆ కేజీలో ఒక కేజీ షుగర్ అంతా కలిపి ఒకే బాక్స్ లో పెడతాను? ఒకే బాక్స్ లో పెడతాం. ఎప్పుడు ఎంత కావాలో షుగర్ అంత వాడుకుంటాం, మళ్ళీ ఆ బాక్స్ లో అలాగే ఉంచేస్తాం. అవునా కాదా? సిమిలర్ గా గ్లైకోజన్ కూడా అంతే. ఇట్ ఈస్ అ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇట్ ఈస్ అ పాలిమర్ ఆర్ పాలిసాకరైడ్ ఆఫ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ మనకి ఎప్పుడైతే కావాలో దాని నుంచి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, దాన్ని బ్రేక్ డౌన్ చేయొచ్చు, గ్లూకోజ్ ఫామ్ చేయొచ్చు. సో అలా అవ్వాలి అంటే గ్లైకోజన్ ఫామ్ అయి కూడా ఉండాలి కదా. అందుకే ఇన్సులిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగగానే, బ్లడ్ లో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో, ఓకే, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో ప్రైమరీలీ అట్ ద లెవెల్ ఆఫ్ హెపటోసైట్స్ ఇంకా మజిల్ సెల్స్ లో ఏం చేస్తుంది అంటే ఇది, ఇట్ ట్రిగర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్. సో ఇట్ ఇన్సులిన్ ఏం చెప్పేస్తుంది, ఇట్ ఇట్ యాక్చువల్లీ triggers the formation of glycogen, formation of glycogen. ఓకే, సో ఈ ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఏదైతే జరుగుతున్నదో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్సులిన్, దీన్ని మనం ఏమంటాం? గ్లైకోజెనెసిస్ అంటాం. సో గ్లైకోజెనెసిస్. ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి ఏమైంది? గ్లైకోజన్ ఫామ్ అయి స్టోర్డ్ ఫామ్ లో చక్కగా రెడీగా ఉన్నది, ఇంకా మజిల్స్ లోని, లివర్ లోని, అన్ని చోట్ల రెడీ ఉంది. ఇప్పుడు మన బాడీకి గ్లూకోజ్ కావాలి, అప్పుడు మనం విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. పదండి, లెట్ us గో టు ద నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే నెక్స్ట్ మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ గ్లైకోజెనోలైసిస్ గురించి నేర్చుకుంటాం. గ్లైకోజెనోలైసిస్ చాలా ఈజీ వర్డ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్లైకోజెనో అంటే గ్లైకోజన్, ఇంకా లైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో ఏం జరుగుతున్నది బేసిక్ గా? గ్లైకోజన్ అనేది బ్రేక్ డౌన్ అవుతున్నది. ఇది ఎప్పుడు జరుగుతున్నది? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూకగాన్. గ్లూకగాన్ హార్మోన్ ఏదైతే ఉందో, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయాయి అనుకోండి, యాక్టివేట్ అయిపోతుంది. ఇట్స్ హైపర్ గ్లైసమిక్ హార్మోన్, నిన్నే చదువుకున్నాం. రెండోది ఏంటి? అడ్రినలిన్, నార్ అడ్రినలిన్. సో అడ్రినలిన్ గుర్తుపెట్టుకుంటాను, ఈజీ రెఫరెన్స్. అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ ఏవైతే ఉన్నాయి క్యాటకోలమైన్స్, ఫ్లైట్ హార్మోన్స్, ఫైటింగ్ ఫ్లైట్ హార్మోన్స్. అది కాకుండా ఎమర్జెన్సీ హార్మోన్స్, సడన్ గా ఏదైనా పరిగెట్టాలి, భయం వేసింది మనకి, లేదంటే అడ్రినలిన్ రష్ అనేది అంటారు. ఓకే, సో ఇలా ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు మనకి బోల్డ్ అంత ఎనర్జీ కావాలి, దానికి కూడా గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది ఫ్రమ్ ద లివర్ అండ్ మజిల్ సెల్స్. సో అడ్రినలిన్, దాని తర్వాత ఇంకొక హార్మోన్ ఏముంది, కార్టిజాల్ కూడా చదివాను నిన్న, కార్టిజాల్. ఇవన్నీ హార్మోన్స్ ఏం చేస్తున్నాయంటే గ్లైకోజన్ బ్రేక్ డౌన్ చేస్తున్నాయి, చేసి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకి ఏం దొరుకుతున్నది, ఇది ఎక్కడ అవుతున్నది అంటే మళ్ళీ యాజ్ యూజువల్ హెపాటోసైట్స్. ఓకే, హెపాటోసైట్స్ అండ్ ఇంకెక్కడ? హెపాటోసైట్స్ అంటే లివర్ సెల్స్, ఇంకా మజల్ సెల్స్. ఓకే, ఇప్పుడు మజల్ సెల్స్ లో చాలా ఎక్కువ కూడా ఉండదు, లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఇట్ హెపాటోసైట్స్ లోనే అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ హెపాటోసైట్స్ నుంచి ఎందులోకి తేవాలి? బ్లడ్ స్ట్రీమ్ లోకి తేవాలి, కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ తేవాలి, గ్లైకోజన్ కాదు. మనకి బ్లడ్ స్ట్రీమ్ లో గ్లూకోజ్ కావాలి. సో దాని గురించి మనం ఏం చేస్తాం? గ్లైకోజన్ ని బ్రేక్ డౌన్ చేస్తాం. మళ్ళీ విల్ అగైన్ బ్రేక్ ద గ్లైకోజన్ నో అండ్ విల్ బ్రింగ్ గ్లూకోజ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో as soon as the glucose comes into the bloodstream, it will be reaching different kind of cells and especially the muscle cells. Muscle cells లో గ్లూకోజ్ నుంచి ఏం ఫామ్ అవుతుంది? మజిల్ సెల్స్ లో గ్లూకోజ్ నుంచి గ్లైకాలిసిస్, క్రెబ్ సైకిల్, ఎలక్ట్రానిక్ ఫాస్ఫోరిలేషన్ జరిగి ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏటీపీ ప్రొడ్యూస్ అయ్యి మనకి ఎనర్జీ ఇస్తుంది. అప్పుడే ఎనర్జీతోని మనం పరిగెడతాం, లేదంటే డాన్స్ చేస్తాం,
లేదంటే రిలాక్స్ అవుతాం, మీ ఇష్టం, ఏదో ఒకటి చేస్తాం. కానీ ఎనర్జీ మాత్రం కావాలి అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్, గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అవ్వాలి, గ్లూకోజ్ రావాలి. సో దిస్ ఈస్ బేసికలీ ద ప్రాసెస్ ఆఫ్ గ్లైకోజెనెసిస్, సారీ గ్లైకోజెనోలైసిస్ అన్నమాట. సో గ్లైకోజెనోలైసిస్ అంటే ఏమిటి, గ్లైకోజెనెసిస్ అంటే ఏంటో మీకు అర్థమైపోయి ఉండాలి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెసెస్. యూ కెన్ హ్యావ్ ఎన్ లుక్ ఆన్ దిస్, మీకు ఒకసారి చూసుకోవచ్చు కావాలంటే, కాకపోతే మీకు అంత అవసరం లేదు. సో గ్లైకోజెనసిస్ అనేది లివర్ ఇంకా మజల్లో జరుగుతున్నది, గ్లైకోజెనోలైసిస్ కూడా లివర్ ఇంకా మజల్లో జరుగుతున్నది. ఆ పర్టికులర్ ఇంటెన్షన్ తోనే ఇది యాక్చువల్ గా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఫ్లో చార్ట్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, అది అన్నమాట. చాలు. ఇప్పుడు గ్లైకో నియోజెనిసిస్ గురించి లాస్ట్ గా మాట్లాడుకుంటూ మనం ఫర్దర్ ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా అంతే, దాంతో ఎక్కువ ఎక్కువ మాట్లాడడం, సో డోంట్ వరీ. ఇప్పుడు గ్లూకో నియోజెనిసిస్ అంటే ఏంటి? సో ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్, నేను మీకు చెప్పాను, ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్, ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, దేంతోని దేంతోని చెప్పండి, ఫ్రమ్ నాన్ హెక్సోస్, నాన్ హెక్సోస్ మాలిక్యూల్స్. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి, దేని దేని నుంచి ప్రొడ్యూస్ అవుతున్నది అంటే, లాక్టేట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, పైరువేట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, దాని తర్వాత అమైనో యాసిడ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాన్ హెక్సోస్ కాంపౌండ్స్. నాన్ హెక్సోస్ అంటే 6 కార్బన్ కాంపౌండ్స్ ఏవైతే కావు. ఏవైతే 6 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి, ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, వాటి నుంచి ఫామ్ అయింది అనుకోండి, దాన్ని అనో మనం. ఈ అన్ని ప్రోడక్ట్స్ నుంచి మనకి ఫామ్ అవుతున్నది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, గ్లూకోన్ నియోజెనిసిస్ అంటాం. సో గ్లూకోన్ నియోజెనిసిస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు జరుగుతున్నది, ఏ హార్మోన్స్ దాన్ని ట్రిగర్ చేస్తున్నాయంటే, అగైన్ గ్లూకాగాన్. ఎవరైతే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచాలనుకుంటున్నాం, ఇప్పుడు మనకి ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ గ్లైకోజన్ నుంచి వస్తే మాత్రం సరిపోదు, గ్లైకోజన్ నుంచి వస్తున్న గ్లూకోజ్ సరిపోవచ్చు. ఎందుకంటే ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది గ్లైకోజన్ ది. అది అయిపోయిన తర్వాత ఇంకో బోల్డ్ చోటు నుంచి గ్లూకోజ్ తెప్పించుకోవాలి. సో అప్పుడు గ్లూకోగాను, దాని తర్వాత నేను అన్నట్టు అడ్రినలీన్ అది చేపిస్తుంది అలాగే. దాని తర్వాత కార్టిజాల్, ఇవన్నీ ఏం చేపిస్తాయి, గ్లూకోనియోజెనిసిస్ కూడా చేపిస్తాయి. ఇప్పుడు ఈ గ్లూకోనియోజెనిసిస్ లో నేను చెప్తున్నట్టు ఏమవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ నాన్ హెక్సోస్ మాలిక్యూల్స్ అనేది జరుగుతుంది. అది సో ఫైనల్ గా మనకి గ్లూకోజ్ అనేది వస్తుంది. సో ఆ గ్లూకోజ్ ని వాడుకొని మళ్ళీ మనం ఏటీపీ ప్రొడ్యూస్ చేసుకొని దాని త్రూగా మళ్ళీ ఎనర్జీని పొందుతాం, అంతే, ఇంకేం లేదు. సో ఇది కూడా బేసిక్ గా. సో మనం చూసుకున్నట్లయితే గ్లైకోజెనోలైసిస్, గ్లైకోజెనోలైసిస్ గ్లైకోజన్ బ్రేక్ డౌన్, ఇంకా గ్లూకోనియోజెనెసిస్, గ్లూకోనియోజెనెసిస్ ఏదైతే ఉన్నాయో ఇవి రెండు కలిపి ఏం చేస్తున్నాయి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతున్నాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని రెండు కలిసి పెంచుతున్నాయి అన్నమాట. పెంచడం వల్ల ఎనర్జీ అనేది ఎనర్జీ అనేది వస్తుంది. బట్ ఇన్ అ లాంగ్ రన్ దిస్ ఇస్ నాట్ హెల్దీ. గడిగడికి ఇలా జరుగుతుంటే గ్లైకోజన్ రిజర్వ్స్ అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి, ఇంకా గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. సో యాజ్ యూజువల్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇన్సులిన్ వచ్చి ఎక్కువ గ్లూకోజ్ అయిపోతే మళ్ళీ గ్లైకోజెనిసిస్ చేపించేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్. ఓకే, సైకిల్ ఆఫ్ ప్రాసెసెస్ దట్ యు నీడ్ టు రిమెంబర్. అర్థమైందా? ఓకేనా? సో దీనికన్నా ఎక్కువ మీకు అర్థం చేసుకోవాల్సిన గుర్తులేదు, నో నీడ్ టు వరీ. పదండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుందాం. ఓకే, దట్ ఈస్ ద టెస్టెస్. ఇప్పుడు మనం ఇక్కడ టెస్టెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పదండి, లెట్ us టాక్ అబౌట్ ద టెస్టెస్. ఇంకా మనం గొనాడ్స్ గురించి మాట్లాడుకుంటాం, అన్నిటికన్నా ఫస్ట్ టెస్టెస్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, అది అన్నమాట. ఫైన్, లెట్ us స్టార్ట్. లెట్ us స్టార్ట్. దీన్ని ఎవరు ఎవరు చెప్పారు ఇది, హైపర్ గ్లైసిమియా అన్నారు. సో లెట్ us మెన్షన్ దాట్ యాజ్ వెల్. హైపర్ గ్లైసీమియా. ఇక్కడ అన్నిటికన్నా ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో గ్లైకోజెనిసిస్ వల్ల ఏం జరుగుతున్నది, హైపోగ్లైసీమియా, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతున్నాయి అన్నమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. దీనికన్నా ఇంకా ఎక్కువ మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. పదండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. లెట్ us బిగిన్. టెస్టిస్ ది మన మెయిన్ ఫంక్షన్ ఏమిటి, అన్నిటికన్నా ఫస్ట్ టెస్టిస్ ఎక్కడ ఉందంటే, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద స్క్రోటల్ సాక్స్. ఏదైతే స్క్రోటల్ సాక్స్ ఉన్నాయో స్క్రోటల్ సాక్స్ లో ఉన్నాయి, స్క్రోటల్ సాక్స్ ఇన్ మేల్స్. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏదైతే స్క్రోటల్ సాక్స్ ఉన్నాయో ఆ స్క్రోటల్ సాక్స్ లోని టెస్టిస్ అనేవి లోపల ప్రొడ్యూస్ అయి ఉంటాయి. కొంచెం ఎగ్ షేప్డ్ లేదంటే గ్లోబులార్ స్ట్రక్చర్స్ లో ఉంటాయి. బేసిక్ కొంచెం లైట్లీ ఎగ్ షేప్డ్ టు గ్లోబులార్ స్ట్రక్చర్స్ మధ్యన ఉంటాయి అనమాట, ఓవల్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఓకే, అది. సో ఇది బేసికల్లీ విత్ రెస్పెక్ట్ టు గ్లైకోజన్, సారీ టెస్టిస్. ఓకే, ఇప్పుడు టెస్టిస్ ది మనకి ఫంక్షన్ అనేది డ్యువల్ ఫంక్షన్ అన్నమాట.
ఓకే, ఇట్ హ్యాస్ అ డువల్ ఫంక్షన్, రెండు పనులు చేస్తున్నది, ఒకటే పని చేయట్లేదు. ఓకే, ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ మేల్ సెక్స్ ఆర్గన్. సో మేల్స్ లో ఒక సెక్స్ ఆర్గన్ కింద కూడా యాక్ట్ చేస్తున్నది, నెంబర్ వన్. ఓకే, అండ్ నెంబర్ టూ, ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూసింగ్ సమ్ హార్మోన్స్. సో అందుకే దాన్ని మనం ఎండోక్రైన్ గ్లాండ్ కూడా అంటాం. సో ఇట్స్ ఆల్సో అన్ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ టూ ఫంక్షన్స్, రెండు పనులు చేస్తున్నది. ఒకటి ఒక మేల్ సెక్స్ ఆర్గన్ కింద పనిచేస్తున్నది, ఇంకో ఎండోక్రైన్ గ్లాండ్ కింద. మేల్ సెక్స్ ఆర్గన్ కింద ఎందుకు పనిచేస్తున్నది అంటే, ఇందులో ఏమవుతున్నది అంటే స్పర్మాటోజెనిసిస్ అనేది జరుగుతున్నది. మనం ఏదైతే స్పర్మ్స్ ఉన్నాయో అవి యాక్చువల్లీ ఇక్కడ డెవలప్ అవుతున్నాయి, ప్రొడ్యూస్ అయ్యి డెవలప్ అవుతున్నాయి. సో స్పర్మాటోజెనసిస్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇక్కడ జరుగుతున్నది. అందుకు దాన్ని మనం అని అంటాము. ఓకే, మేల్ సెక్స్ ఆర్గన్ అంటాం, ఎందుకంటే స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. దాని తర్వాత ఎండోక్రైన్ గ్లాండ్ లో ఏం జరుగుతుంది అంటే హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, దేనిలో అయితే మనం ఆండ్రోజెన్స్ అంటాం. ఓకే, ఈ ఆండ్రోజెన్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఏమిటి అవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తాను. పదండి. సో లెట్ us బిగిన్. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు ఆండ్రోజెన్స్. ఓకే, మనకి టెస్టిస్, దానికన్నా ముందు మన టెస్టిస్ గురించి మాట్లాడుకోవాలి. జస్ట్ మినిట్ ఆగండి, ఒక్క నిమిషం. ఓకే, దానికన్నా ముందు మనం టెస్టిస్ ది డివిజన్ గురించి ఒకటి మాట్లాడుకోవాలి. జస్ట్ మినిట్. ఓకే, సో మన టెస్టిస్ ఏదైతే ఉన్నదో, మన టెస్టిస్ ఏదైతే ఉందో, ఓకే, ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ ఆఫ్ సెల్స్. ఓకే, ఒకటి మనకి ఇంటర్స్టిషియల్ లీడింగ్ లీడింగ్ ఆర్ ఇంటర్స్టిషియల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇంటర్స్టిషియల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇంకో టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి టెస్టిస్ లో, దోస్ ఆర్ ద స్ట్రోమల్ సెల్స్. దీన్ని స్ట్రోమల్ టిష్యూ అని కూడా అంటాం, దీన్ని ఇంటర్స్టిషియల్ టిష్యూ అని కూడా అంటాం. ఇప్పుడు స్ట్రోమల్ టిష్యూ ఏం చేస్తున్నది అది చెప్తాను. అన్నిటికన్నా ఫస్ట్ ఇంటర్స్టిషియల్ సెల్స్ లో ఏం జరుగుతున్నది. ఇంటర్స్టిషియల్ సెల్స్ అంటే ఏవైతే సెల్స్ మిడిల్ లో ఉంటాయో, ఇగో ఇక్కడ నేను మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇవన్నీ లీడిక్ సెల్స్. ఓకే, లీడిక్ సెల్స్ ఎక్కడ ఉంటాయంటే ఏవైతే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయో, ఎక్కడైతే స్పర్మ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయో, సో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోనే స్పర్మాటోజెనిసిస్ అనేది జరుగుతున్నది. మన ఏవైతే స్పర్మ్స్ ఉన్నాయో అవి ఇక్కడ డెవలప్ అవుతున్నాయి, అంటే ప్రొడ్యూస్ అయ్యి డెవలప్ అయ్యి అన్ని ఇక్కడే జరుగుతున్నాయి. స్పర్మాటో జెనిసిస్ అనే ప్రాసెస్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో జరుగుతున్నది. ఇలా జరగాలి అంటే లీడింగ్ సెల్స్ ఏవైతే మధ్య మధ్యలో సెల్స్ ఉంటాయో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మధ్యలో, దీన్ని మనం ఇంటర్స్టిషియల్ టిష్యూ అని కూడా అంటాం. ఇక్కడ కొన్ని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని మనం ఆండ్రోజెన్స్ అంటాం. ఈ ఆండ్రోజెన్స్ లో అన్నిటికన్నా కామన్ హార్మోన్ ఏంటి, టెస్టోస్టిరాన్. బోల్డ్ అన్ని టెస్టోస్టిరాన్ ఒక్కటే ప్రొడ్యూస్ అవ్వట్లేదమ్మా, టెస్టోస్టెరాన్ తో పాటు ఇంకా బోల్డ్ అండ్ ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. కాకపోతే అన్నిటికన్నా మేజర్లీ ప్రొడ్యూస్డ్ ఆండ్రోజన్ ఇస్ టెస్టోస్టెరాన్, అది అన్నమాట. సో టెస్టోస్టెరాన్ ఒక్కటే ప్రొడ్యూస్ అవుతుందని ఎవరైనా చెప్తే రాంగ్, అర్థమైందా. సో లీడిక్ సెల్స్ మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఆండ్రోజన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి, సిక్రీట్ చేస్తున్నాయి. ఓకే, ఈ ఆండ్రోజన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, టెస్టోస్టెరాన్. టెస్టోస్టిరాన్. ఇప్పుడు అదే కాకుండా ఏదైతే స్ట్రోమల్ టిష్యూ ఉన్నదో, ఈ స్ట్రోమల్ టిష్యూ ఏం చేస్తున్నది, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తున్నది సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కి, ఇంకా లీడిక్ సెల్స్ కి, వీటన్నిటికి న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నది గ్రోత్ అవడం కోసం. అది అన్నమాట సపోర్టింగ్ టిష్యూ అన్నమాట బేసిక్ గా. ఓకే, అది. నా గోయింగ్ ఫర్దర్, టెస్టిస్ ది ఫంక్షన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. దీనికన్నా ఎక్కువ మన టెస్టిస్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫంక్షన్స్ అనేవి నేర్చుకోవాలి టెస్టిస్ ది. టెస్టిస్ ఏదైతే టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ చేస్తున్నదో, టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ చేస్తున్నదో, ఈ టెస్టోస్టిరాన్స్ ఫంక్షన్స్ అనేవి నేర్చుకుందాం పదండి. ఏం చేస్తున్నది టెస్టోస్టెరాన్, వన్ బై వన్ రాసుకుందాం పదండి. సో అందరూ మీరు కూడా రాయండి, ఎందుకంటే డైరెక్ట్ గా దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. టెస్టోస్టెరాన్ ఫంక్షన్ నుంచి మీకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ వస్తాయి, అందుకే చాలా ఇంపార్టెంట్, రాసుకోండి మీరు కూడా. ఇఫ్ యు ఆర్ సీయింగ్ వాచింగ్ దిస్ సెషన్, ఓకే, రైట్ ఇట్ డెఫినెట్లీ, మర్చిపోకండి. ఓకే, అది అన్నమాట. నౌ నెంబర్ వన్, అన్నిటికన్నా ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, టెస్టోస్టెరాన్ ఏదైతే ఉందో, సపోర్ట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇట్ సపోర్ట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ మేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గన్స్. మేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గన్స్. ఓకే, మేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా ఎస్పెషల్ గా డెవలప్మెంట్ లో హెల్ప్ చేస్తుంది. ఈ మేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గన్స్ లో ఏవేవి వస్తాయి, ఒకటి ప్రాస్టేట్ గ్లాండ్ వస్తుంది. ఓకే, జస్ట్ అ మినిట్. ఒకటి ప్రాస్టేట్ గ్లాండ్ వస్తుంది, ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, ద నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంకేంటి ఉన్నాయి మేల్ యాక్సెసరీ సెక్స్ ఆర్గన్స్ లో, ఇంకేం వస్తాయి, ఎపి డైడెమస్. దాని తర్వాత సెమైనల్ వెసికల్స్, సెమైనల్ వెసికల్స్ ఇంకా సెమైనల్ వెసికల్స్ కాకుండా ఇంకేమిటో ఉన్నాయి చెప్పండి.
యురేత్రా, ఇంకేమైనా ఉన్నాయా? వాస్ డిఫరెన్స్. ఓకే, ఇవన్నీ ఉంటాయి మీకు. అర్థమైందా? ఓకేనా? సో ఇవన్నీ మీకు ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు టెస్టోస్టెరాన్, ఏవైతే వీటన్ని మేల్ యాక్సరీ ఆర్గన్స్ ఏవైతే టెస్టోస్టెరాన్ డెవలప్ చేస్తుంది. ప్రాస్టేట్ గ్లాండ్, ఎపిడైడమిస్, సెమినల్ వెసికల్స్, యురేత్రా, వాస్ డిఫరెన్స్ లో ప్రాస్టేట్ గ్లాండ్ కూడా ప్రాస్టేట్ గ్లాండ్, సెమైనల్ వెసికల్స్ ఏవైతే ఉన్నాయో సెమైనల్ ఫ్లూయిడ్ ని యాక్చువల్ గా అవి ఏం చేస్తున్నాయి, ఫామ్ చేస్తున్నాయి. ప్రాస్టేట్ గ్లాండ్ నుంచి ఏదైతే సెక్రీషన్స్ వస్తాయో అవి లూబ్రికేషన్ కోసం చాలా హెల్ప్ చేస్తాయి స్పర్మ్స్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అది కాకుండా వాస్ డిఫరెన్స్, యురేత్రా, ఇంక ఎపిడైడమిస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ యాక్సెసరీ సెక్స్ ఆర్గన్స్ విచ్ హెల్ప్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ స్పర్మ్స్. స్పర్మ్స్ డెవలప్ అవుతూ స్పర్మ్స్ ఫర్దర్ అలా డెవలప్ చేస్తూ చేస్తూ వాటిని ప్రాపర్ గా యురేత్రా వరకు రీచ్ చేపిస్తాయి అనమాట. సో ఇట్స్ లైక్ అ పైప్ లైన్ అనమాట. సో వీటన్నిటి డెవలప్మెంట్ బాగా జరిగితే దానివల్ల ద మేల్ సెక్షువల్ బిహేవియర్ విల్ బి ద బెస్ట్ ఎఫెక్టెడ్. మేల్ రిప్రొడక్షన్ కోసం చాలా ఇంపార్టెంట్ అది అనమాట. నా మేల్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఓకే, మేల్స్ లోని నెక్స్ట్ పని ఏం చేస్తున్నది, టెస్టోస్టెరాన్. ఓకే, నెక్స్ట్ పని చూసుకున్నట్లయితే ఏం చేస్తున్నది, మస్కులర్ గ్రోత్ చేపిస్తున్నది. ఓకే, మజల్స్ అన్నమాట, బైసెప్స్, ట్రైసెప్స్ అవన్నీ చేపిస్తున్నది. ఓకే, సో బేసిక్ గా మస్కులర్ గ్రోత్ లో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటారు కదా, మస్కులర్ గా కనిపిస్తారు కదా. సో చాలా మంది ఇఫ్ యు సీ టెస్టోస్టెరాన్ అనేది ఏదైతే ఉందో ఒక సప్లిమెంట్ గా తీసుకుంటారు చాలా మంది. అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్, ఇట్స్ అ బ్యాండ్ సప్లిమెంట్, మంచిది కాదు అది. ఓకే, చేయకూడదు. స్టెరాయిడ్స్, టెస్టోస్టెరాన్ అనే ఇలాంటి స్టెరాయిడ్స్ యూజ్ చేయకూడదు. దే ప్రమోట్ మస్కులర్ గ్రోత్. బట్ న్యాచురల్ గా మన బాడీలో ప్రొడ్యూస్ అయిన టెస్టోస్టెరాన్ చేస్తే అది ఎంత అవసరం అంతే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి పర్వాలేదు. మీరు బయట నుంచి ఎప్పుడైతే తీసుకుంటారో, ఎవరైతే కొంతమంది జిమ్ అది చేస్తారు కదా, మజిల్ గ్రోత్ కి వాటికి తీసుకుంటారు, కొంతమంది అథ్లెట్స్ తీసుకుంటారు ఎనర్జీ కోసం అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇట్ ప్రమోట్స్ టూ మచ్ ఆఫ్ గ్రోత్. దానివల్ల మజిల్స్ యాక్చువల్ గా స్పాజమ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంచిది కూడా కాదు. దే కెన్ యాక్చువల్లీ హార్మ్ ద ఇండివిజువల్. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ హెల్దీ. సింథటిక్ టెస్టోస్టెరాన్స్ ఆర్ స్టెరాయిడ్స్ ఆర్ నాట్ హెల్దీ. అది అన్నమాట. ఓకే, నౌ మస్కులర్ కౌపర్ గ్లాండ్స్ అంటున్నారు, కరెక్ట్ కరెక్ట్. ఓకే, నౌ మస్కులర్ గ్రోత్ ఒకటి చేపేస్తుంది. నెక్స్ట్ ఏం చేపేస్తుంది, గ్రోత్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ యాక్సిలరీ. యాక్సిలరీ అంటే నేను చెప్పాను ఆర్మ్ లో ఆ ఏరియాస్ లోని ఫేషియల్ అండ్ ప్యూబిక్ హెయిర్. ప్యూబిక్ హెయిర్ అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గర ఏదైతే ఉందో ఆ హెయిర్ అన్నమాట. దాని తర్వాత మూడోది, థర్డ్ పార్ట్ వచ్చేసి టెస్టోస్టెరాన్ ఇంకేం చేపిస్తున్నది. ఓకే, అగ్రెసివ్నెస్. అగ్రెసివ్నెస్ అంటారు కదా, హాట్ బ్లడెడ్నెస్ అంటారు కదా, అదొకటి. లో పిచ్ వాయిస్, లో పిచ్ వాయిస్. ఓకే, ఉట్టుకొట్టునే ఈ వాళ్ళ రేపు సినిమాల్లో చూపిస్తున్నారు కదా, అగ్రెసివ్నెస్, చాలా అగ్రెసివ్ గా ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు వెళ్ళి కొట్టేసుకుంటున్నారు, అది అన్నమాట. అది. ఓకే, కాకపోతే అది న్యాచురల్ గా అంత కూడా చేయించదు, వీళ్ళు ఓవర్ గా చూపిస్తారు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతున్నది, నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతున్నది, ఇంకేం జరుగుతున్నది చెప్పండి. అగ్రెసివ్నెస్, లో పిచ్ వాయిస్ అయింది, ఇంకేం జరుగుతున్నది అంటే నాకు తెలుసు అబ్బా, నేను చెప్తాను. ఎవరో చెప్తున్నారు ఏంటది, హెప్సీ 25. సార్ అది కూడా చెప్పండి సార్, నేను చెప్తానమ్మా, నేను చెప్పకుండా ఉండిపోను. మీరు అంతటి మీరు కూడా కొంచెం చెప్తున్నారు కదా. సో ఐఎమ్ యాక్చువల్లీ వాట్ టు సే, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ యాజ్ వెల్. లైవ్ క్లాస్ కదా అంటే నేను ఇప్పుడు నేను ప్రీమియర్ చేసుకుంటే మీ రెస్పాన్సెస్ చూడడం అవదు. అందుకే మీరు నా రెస్పాన్స్ చూడలేరు. అందుకు వెయిటింగ్. ఇంకేంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మర్చిపోయాం, ఏమిటది, స్పర్మెటోజెనెసిస్. స్పర్మెటోజెనెసిస్, స్పర్మెటోజోవాది ఏదైతే డెవలప్మెంట్ ఆఫ్ స్పర్మెటోజోవా ఆర్ స్పర్మ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, అందుకే వేరే కలర్లో రాసా. ఓకే, ఫైన్ కదా. దెన్ నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఏంటి, లాస్ట్ ఇంకా, లాస్ట్ ఇంకా ఏంటది, మేల్ లిబిడో. ఓకే, మేల్ లిబిడో. మేల్ లిబిడో అంటే ఏంటి, వాట్ డూ మీన్ బై లిబిడో. లిబిడో అంటే ఏదైతే సెక్షువల్ బిహేవియర్ ఉన్నదో దాన్ని మనం లిబిడో అంటాం. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇట్ హ్యాస్ అనబాలిక్ అంటారు. అనబాలిక్ ఆర్ సింథటిక్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఏమిటి, అనబాలిక్ అంటే ఎప్పుడైనా మన అనబాలిజం అంటే ఫామ్ అవడం, కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్ అవడం.
What is catabolism? Catabolism means breakdown. Anabolism means formation, synthesis. So anabolism or anabolic or synthetic effect దేని మీద? కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ సింథసిస్. సో దానివల్ల బాడీ బిల్డింగ్ లో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అది కార్బోహైడ్రేట్ ఇంకా ప్రోటీన్ సింథసిస్ లో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి బాడీ బిల్డింగ్ లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట, ఇంకేం లేదు. సో గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ లోని వీటన్నిటిలోని టెస్టోస్టెరాన్ ఉంది చాలా మేజర్ రోల్ ఉంది. ఇది ఇంకా చాలా తక్కువ మాట్లాడుకున్నాం, ఇంకా బోల్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి టెస్టోస్టెరాన్. మీ సిలబస్ బట్టి ఇంత చాలు, ఇంకా నేర్చుకున్నారంటే తన మీద నుంచే గుర్తుంది, ఇంకా అందుకు చాలు మనకి ఇంతే. ఓకే, అది అన్నమాట. ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడి వరకు అయిపోయింది. లెట్స్ డిస్కస్ అబౌట్ ఓవరీస్. ఇంక ఓవరీస్ గురించి మాట్లాడుకుందాం పదండి. ఓకే, అది అన్నమాట. లెట్ us డిస్కస్ అబౌట్ ఓవరీస్. సో ఓవరీస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం పదండి. లెట్ us టాక్ అబౌట్ ఓవరీ. సో ఓవరీ అనేది చెప్పండి. ఇట్ ఈస్ ద ఇట్ ఆల్సో హ్యాస్ అ డువల్ రోల్. ఓకే, ఒకటి ఇట్లా యాక్ట్ యాజ్ అ ఫీమేల్ సెక్స్ ఆర్గన్. ఓకే, రిప్రొడక్టివ్ సిస్టమ్ ది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. అది కాకుండా ద ఏదైతే ఓవరీ ఉందో, ఓవరీలోని ఏవైతే ఓవేరియన్ ఫాలికల్స్ ఉన్నాయో, దే విల్ యాక్ట్ యాజ్ లైక్ ఎండోక్రైన్ గ్లాండ్. సో అది కూడా మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇది కూడా రెండిట్లాగా యాక్ట్ చేస్తున్నది. సో ఇప్పుడు ఇది ఎలా ఫీమేల్ సెక్స్ ఆర్గన్ లో వర్క్ చేస్తున్నది అంటే, ఇక్కడ ఏం జరుగుతున్నది బేసిక్ గా డెవలప్మెంట్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్. ఏదైతే ఓవేరియన్ ఫాలికల్స్ ఉన్నాయో అవి ఇక్కడ డెవలప్ అవుతున్నాయి. ఓకే, సో అందుకే దీన్ని మనం ఫీమేల్ సెక్స్ ఆర్గన్ అంటాం. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్. ఓకే, ఓవేరియన్ ఫాలికల్స్ నుంచి ఓవమ్ అనేది రిలీజ్ అవుతుంది, అవునా కదా? సో ఈ ఒవేరియన్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఒవేరియన్ ఫాలికల్స్ మనకి హార్మోన్స్ అనేవి కొన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ రెండు హార్మోన్స్ ఏంటి? ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. ఓకే, ఫైన్, అర్థమైందా? ఓకే, ఇప్పుడు వన్ బై వన్ ఈ ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఫంక్షన్స్ తెలుసుకుందాం. ఓకే, కానీ దానికన్నా ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎక్కడెక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి అన్నది మనం తెలుసుకోవాలి కదా. సో ఎప్పుడైతే ఫాలికల్ డెవలప్ అవుతున్నదో, ఎప్పుడైతే ఓవేరియన్ ఫాలికల్లో ఓవేరియన్ ఫాలికల్ అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతున్నదో, డెవలప్మెంట్ లోని స్టేజెస్ అనేవి ఉంటాయి. డెవలప్మెంట్ లో స్టేజెస్ ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. అదే గ్రాఫియన్ ఫాలికల్ అని చదువుకుంటాం. ఓకే, ఇలా జరుగుతున్నప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఏదైతే ఈ ఫాలికల్ ఉన్నదో, ఇట్ విల్ కీప్ రిలీజింగ్ ద ఓవమ్ ఇన్సైడ్. ఎప్పుడైతే ఫాలికల్ ఉందో, ఇట్ విల్ కీప్ రిలీజింగ్ వాట్? ఎస్ట్రోజన్. ఓకే, దీని నుంచి ఎస్ట్రోజన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అదే ప్రొజెస్ట్రాన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకసారి గ్రాఫిన్ ఫాలికల్ నుంచి ఏం జరిగింది? ఓవ్యులేషన్ జరిగిపోయింది. ఓవ్యులేషన్ అనేది జరిగింది. ఓవ్యులేషన్ అంటే ఏంటి? రిలీజ్ ఆఫ్ ఓవా ఫ్రమ్ గ్రాఫియన్ ఫాలికల్. ఫ్రమ్ గ్రాఫియన్ ఫాలికల్. సో ఓవా గ్రాఫియన్ ఫాలికల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత, ఏదైతే రెమినెంట్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ మిగులుతుందో, ఓకే, ఏదైతే రెమినెంట్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ మిగులుతుందో, జస్ట్ మినిట్, ఒక నిమిషం. యా, సో ఇక్కడ ఏదైతే రెమినెంట్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ మిగులుతుందో, ఏదైతే గ్రాఫియన్ ఫాలికల్ మిగిలిపోతుందో ఓవ్యులేషన్ అయిన తర్వాత, దాన్ని మనం ఏమంటాం? దాన్ని మనం కార్పస్ ఏమంటాం? దాన్ని మనం ఏమంటాం? కార్పస్ కార్పస్ ల్యూటియం. కార్పస్ ల్యూటియం ఏమంటాం? కార్పస్ ల్యూటియం. ఈ కార్పస్ ల్యూటియం ఏదైతే ఉందో, దిస్ విల్ యాక్చువల్లీ సిక్రీట్ ద హార్మోన్ దట్ ఈస్ ప్రొజెస్టిరాన్. This will all actually secrete the hormone that is progesterone. ఓకే, సో డెవలపింగ్ గ్రాఫియన్ ఫాలికల్ అనేది ఏదైతే ఉందో, ఎస్ట్రోజన్ రిలీజ్ చేస్తుంటుంది త్రూ ది ఓవా. ఓకే, ఏదైతే ఓవర్ ఫామ్ అవుతున్నదో, ఓవర్ డెవలప్ అవుతున్నదో, అది ఎస్ట్రోజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఒకసారి ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత, ఏదైతే రెమినెంట్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ మిగిలిపోయిందో, అది వేస్ట్ చేయం. అది దాని నుంచి మనకు కార్పస్ ల్యూటియం ఫామ్ అవుతుంది. ఇంకా దాని నుంచి ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది.
ఓకే, అది అన్నమాట. సో యూ కెన్ సీ ఇన్ దిస్ డయాగ్రామ్ ఏం జరుగుతున్నది ఇక్కడ. నేను మీకు ఒక డయాగ్రామ్ అనేది చూపిస్తున్నాను. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏదైతే ఓవరీ ఉందో దాని డయాగ్రామ్. ఇక్కడ ప్రైమరీ ఓవమ్ అనేది డెవలప్ అవుతున్నది ఇన్ ద ప్రైమరీ ఫాలికల్. ఈ ఫాలికల్స్ అనేవి ఫర్దర్ డెవలప్ అయ్యి లాస్ట్ లో మెచ్యూర్ గ్రాఫిన్ ఫాలికల్ ఏదైతే ఉందో దాని నుంచి రప్చర్ అయ్యి ఓవర్ రిలీజ్ అయిపోయింది. ఎప్పుడైతే ఓవమ్ యాక్చువల్ గా ఫామ్ అవుతున్నదో ఆ టైంలో ఈ సెకండరీ ఓవమ్ డెవలపింగ్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైంలోనే ఎస్ట్రోజన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అలాగా ఓవర్ ద టైం. ఓకే, సో the peak of estrogen will reach when the mature graphene follicle is going to release. చాలా ఎక్కువ ఎస్ట్రోజన్ రిలీజ్ అయిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎల్హెచ్ ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి, మెచ్యూర్ గ్రాఫిన్ ఫాలికల్ నుంచి ఓవమ్ ని రిలీజ్ చేపించేస్తాయి. సో ఒకసారి రిలీజ్ అవగానే మెచ్యూర్ గ్రాఫిన్ ఫాలికల్ నుంచి ఓవమ్ రిలీజ్ అవగానే ఓకే మనకి ఏం మిగిలింది, ఓవమ్ పోయిన తర్వాత ఖాళీగా ఒక గ్రాఫిన్ ఫాలికల్ ఖాళీగా ఉండిపోయింది. ఇప్పుడు దీన్ని వదిలేయకుండా దీన్ని కార్పస్ లూటియం కింద కన్వర్ట్ చేసి మనం ఏం చేస్తున్నాము, దీని నుంచి మనం ప్రొజెస్ట్రాన్ అనేది ఫామ్ చేసుకుంటున్నాం. సో ప్రొజెస్ట్రాన్ అనేది దీని నుంచే ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్ అనేది కొంతవరకు రిలీజ్ అయ్యి ఎప్పుడైతే మెన్స్ట్రల్ సైకిల్ మళ్ళీ కంప్లీట్ అయిపోతుందో ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ కార్పస్ ఆల్బికన్స్ అండ్ ఇట్ విల్ గెట్ డిసింటిగ్రేటెడ్, అది అన్నమాట. సో కంపేర్డ్ టు మేల్స్, మన మేల్స్ లో చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా నాట్ ఎట్ ఇంటర్వెల్స్ రెగ్యులర్ గా టెస్టోస్టెరాన్ అనేది ఏదైతే ఉన్నదో అది రిలీజ్ అవుతూ ఉంటుంది, సిక్రీట్ అవుతూ ఉంటుంది. ఇంకా రెగ్యులర్ గా స్పర్మ్స్ అనేవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ ఫీమేల్స్ ప్రాసెస్ అంతా మారుతుంది. ఫీమేల్స్ ఎప్పుడైతే మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతున్నదో ఆ మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతున్నప్పుడే ఎస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ పీక్ లో ఉంటాయి అనమాట. సో ఎస్ట్రోజన్ ను ఎస్ట్రోజన్ ఏదైతే ఉందో అది మెచ్యూర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో మెచ్యూర్ అవుతున్నప్పుడు వస్తున్నది. ఎస్ట్రోజన్ అనేది కార్పస్ ల్యూటమ్ నుంచి ఫామ్ అవుతున్నది. సో ఇదంతా లేదనుకోండి, దెర్ ఇస్ నో ప్రాపర్ సెక్రీషన్ ఆఫ్ ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఇంకా దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఫీమేల్ లో. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అందరూ ఆల్రెడీ చదువుంటే ఇది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ మెనోపాస్ పోస్ట్ 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 మెనోపాస్ పోస్ట్ మెనోపాజ్. మెనోపాజ్ అంటే ఏంటి, మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోవడం అనమాట. ఓవర్ ద ఏజ్ ఆఫ్ 45 to 50 అవుతూ అవుతూ ఇంకా మెన్స్ట్రల్ సైకిల్స్ ఇంకా ఆగిపోతాయి. సో మెన్స్ట్రల్ సైకిల్ ఇంకా ఆగిపోయిన తర్వాత ఫీమేల్ లో ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఎస్ట్రోజన్ లెవెల్స్ బాగా పడిపోతాయి. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఎస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతే ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ఎందుకు ఎస్ట్రోజన్ అనేది దేంట్లో హెల్ప్ చేస్తున్నది, ఎస్ట్రోజన్ అనేది బోన్ మినరలైజేషన్ లో చాలా హెల్ప్ చేస్తుంది ఫీమేల్స్ లో. బోన్ మినరలైజేషన్ లోని చాలా హెల్ప్ చేస్తున్నది. ఎందుకు అలా హెల్ప్ చేస్తున్నది అంటే ఎక్కువగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం మెటబాలిజం లో రెగ్యులేట్ చేయడంలోని చాలా రోల్ ఉంటుంది ఎస్ట్రోజన్ది. సో ఎప్పుడైతే కాల్షియం మెటబాలిజం బాగా చేపేస్తున్నది, ఇంకా బాడీలో కాల్షియం సర్క్యులేషన్ అనేది పెంచుతున్నదో బోన్ మినరలైజేషన్ చాలా బాగా జరుగుతుంటుంది అట్ ద టిల్ ద ఏజ్ ఆఫ్ మెనోపాస్. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఓకే ఎస్ట్రోజన్ అనేది ఇంకెక్కువ రిలీజ్ అవ్వదు. అది పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో మనం చూసుకున్నట్లయితే చాలా కీళ్ళ నొప్పులు లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దీన్నే మనం ఏమంటాం, ఓకే దీన్నే మనం ఏమంటాం, ఓకే ఆస్టియో ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ ఆస్టియోపోరోసిస్ లో ఏం జరుగుతుందంటే బోన్స్ అనేవి బ్రిటల్ అయిపోతాయి అన్నమాట. బోన్స్ అనేవి బ్రిటల్ అయిపోతాయి, చాలా వీక్ గా అయిపోతాయి. ఓకే, అలా వీక్ గా అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇంకా ఆర్థరైటిస్ లాంటి ఇష్యూస్ అలాంటివన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతాయి. అర్థమైందా అందరికి, ఆస్టియోపోరోసిస్. ఓకే, ఆస్టియోపోరోసిస్ ఇది. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ట్రోజన్. ఓకే, గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకేనా, అది అన్నమాట. దెన్ గోయింగ్ ఫర్దర్ గోయింగ్ ఫర్దర్, జస్ట్ అ మినిట్. ఓకే, ఒక్క నిమిషం. లెట్ us టాక్ అబౌట్ ఇంకో దీంతో ఓవ్యులేషన్ అయిపోయింది. ఇంకా దీంతో మనం నెక్స్ట్ ఏం నేర్చుకోవాలంటే ఎస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ ఫంక్షన్స్ నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ట్రోజన్ గురించి నేర్చుకుందాం. ఓకే, దానికన్నా ముందు జస్ట్ అ మినిట్, లెట్ మీ కమ్ బ్యాక్. ఓకే, సరే. ఓకే, సరే, పదండి. ఆల్ రైట్. సో చూడండి, ఫస్ట్ ఎస్ట్రోజన్ గురించి నేర్చుకుందాం. సో ఎస్ట్రోజన్ ఫంక్షన్స్ ఏంటి, వన్ బై వన్ వాటి ఫంక్షన్స్ రాద్దామా. ఎస్ట్రోజన్ వన్ బై వన్ ఫంక్షన్స్ రాద్దామా. సో ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ట్రోజన్ ఏమిటి, ఎస్ట్రోజన్ ఫస్ట్ ఫంక్షన్ ఏమిటి, అన్నిటికన్నా ఫస్ట్ ఫంక్షన్ ఏంటి ఎస్ట్రోజన్ గ్రోత్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్. గ్రోత్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్. ఓకే, దాని తర్వాత ఓవేరియన్ ఫాలికల్స్.
ఓకే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండును. గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ రెండును. ఓకే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండును. ఓకే, దాని తర్వాత రెండో ఫంక్షన్ ఏమిటి? ఏదైతే ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయో, ఫీమేల్ డ్రివెన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఫీమేల్ డ్రివెన్ క్యారెక్టర్స్ అంటే ఎస్పెషల్ గా లో పిచ్ వాయిస్ ఒకటి, ఇది ఒకటి మీకు వస్తుంది. వాయిస్ అనేది లో పిచ్ ఉంటుంది. బాయ్స్ లో వచ్చేసి హై పిచ్, సారీ హై పిచ్ ఉంటుంది, సారీ నాట్ లో పిచ్. ఇక్కడ హై పిచ్ ఉంటుంది. బాయ్స్ లో వచ్చేసి మనకి లో పిచ్ ఉంటుంది, ఇక్కడ హై పిచ్ వచ్చేస్తుంది. ఓకే, కరెక్ట్. దాని తర్వాత మూడోది మ్యామరీ గ్లాండ్స్ డెవలప్మెంట్. మ్యామరీ గ్లాండ్ డెవలప్మెంట్, మ్యామరీ గ్లాండ్ డెవలప్మెంట్, అవునా? ఓకే, దాని తర్వాత నంబర్ 4 ఫీమేల్ లిబిడో. ఫీమేల్ ది ఏదైతే లిబిడో ఉందో అంటే ఏమిటి? సెక్షువల్ బిహేవియర్. ఇంకోటి నేను ఇప్పుడే చెప్పాను, దట్ ఈస్ కాల్షియం మెటబాలిజం అండ్ బోన్ మినరలైజేషన్. దాంట్లో కూడా చాలా మంచి రోల్ ఉంటుంది. అవును, నేను మీ అందరికి ఒక విషయం చెప్పాను ఏంటంటే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ ఉన్నారో, ఓకే, వాళ్ళలో ఎస్ట్రోజన్ లెవెల్స్ మెనోపాజ్ తర్వాత పడిపోతాయి, దానివల్ల ఆస్టియోపోరోసిస్ అంటుందని చెప్పాను. ఓకే, సో దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? చెప్పండి, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందంటారా? లేదంటే లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళు అలాగే కీళ్ళ నొప్పులతో అలాగే ఉండిపోవాలా? ఇస్ దెర్ అ సొల్యూషన్ అవైలబుల్ ఫర్ దెమ్? ఇస్ దెర్ అ సొల్యూషన్ అవైలబుల్ ఫర్ దెమ్? ఓకే, ఇస్ దేర్ అ సొల్యూషన్ అవైలబుల్ ఫర్ దెమ్ ఆర్ నాట్? అది చెప్పండి ఫస్ట్. ఎవరైతే ప్రొజెస్టిరాన్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఓకే, ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఫర్ సపోజ్ ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో కాల్షియం మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయింది, బోన్ మినరలైజేషన్ జరగట్లేదు. సో ఇస్ దెర్ అ సొల్యూషన్ ఫర్ దట్ ఇన్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్? అది నేను అడుగుతున్నాను. ఎస్, ఏంటి ఆ సొల్యూషన్? ఏం సొల్యూషన్ ఉందా? వాళ్ళు ఇంకా అలా కీళ్ళ నొప్పులతోనే ఉండిపోవాలా? జస్ట్ అ మినిట్, సారీ సారీ. ఓకే, వాళ్ళు అలాగే కీళ్ళ నొప్పులతో ఉండిపోవాలా? చెప్పండి, లేదు కదా? లేదుగా. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్? దానికి సొల్యూషన్ ఏముండొచ్చు? సో ద బెస్ట్ సొల్యూషన్ దట్ దే హ్యావ్ is to grow for hormone hormone replacement therapy. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. మెడికే మెడికేషన్ అయితే ఏం కాదు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం ఏదైతే ఉన్నదో, కాల్షియం ది టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోమంటారు. కాల్షియం సప్లిమెంటేషన్ బాగా ఉండాలి, వైటమిన్ డి సప్లిమెంటేషన్ బాగా ఉండాలి అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ షుడ్ హ్యాపెన్. ఓకే, సో దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాలి అన్నిటికన్నా ఫస్ట్. సో ద ఫస్ట్ సొల్యూషన్ ఇస్ టేకింగ్ న్యూట్రిషియస్ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం, ఇది ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం? ఇది మీకు ఎగ్జామ్ లో లేదు, బట్ వై ఆర్ వి డిస్కసింగ్ ఇట్? బికాస్ యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ బయాలజీ మీకు ఇది తెలిసి ఉండాలి. నెంబర్ వన్, మీకు తెలిసిన వాళ్ళలో మీ అమ్మగారైనా, లేదంటే మీ మామగారైనా, మీ నాన్నమైనా, మీ అమ్మమైనా, ఎవరికైనా ఈ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, దీస్ ఇష్యూస్ ఆర్ కామన్ ఇన్ ఆల్ ద ఇండివిజువల్స్ హూ హ్యావ్ క్రాస్ ద ఏజ్ ఆఫ్ 50 or 55. సో ఇది ఎందుకు జరుగుతుందంటే పోస్ట్ మెనోపాజల్ జరుగుతుంది కాబట్టి యాజ్ స్టూడెంట్స్ హూ లెర్న్ బయాలజీ యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా టు అ సొల్యూషన్ టువర్డ్స్ దిస్ ఇష్యూ. మీరు ఒక తెలియకుండా ఏమీ నాలెడ్జ్ లేకుండా ఉండకూడదు దీని గురించి. యూ షుడ్ ఆల్వేస్ బీ అవేర్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్, వాట్ యూ కెన్ డూ ఫర్ దెమ్. లైఫ్ లాంగ్ వాళ్ళు మన కోసం చాలా చేస్తారు, మన పేరెంట్స్ అవనండి, మన అమ్మ అవనండి. ఓకే, ఆర్ మదర్స్ డూ గివ్ అప్ దేర్ లైఫ్ ఫర్ అస్. వాళ్ళ జీవితం అంతా మన కోసం ఇచ్చేస్తారు. సో ఒక ఏజ్ అయిన తర్వాత వాళ్ళని సపోర్ట్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అవునా కాదా? సో అలాంటప్పుడు మనకి ఒక ఐడియా ఉండాలి, హౌ కెన్ వి సపోర్ట్ దెమ్, హౌ కెన్ వి యాక్చువల్లీ హెల్ప్ దెమ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో అలాంటప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేసి కంపారిటివ్లీ ఇట్స్ అ వెరీ గుడ్ థెరపీ దట్ హ్యాస్ కమ్ అప్. దేంట్లో అయితే ఫైటో హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోయాబీన్ నుంచి వేరే వేరే దిగు నుంచి, ఓకే, ఓకే, వాటన్నిటి నుంచి ఏం చేస్తారంటే ఈ ఫైటో హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైటో హార్మోన్స్ ఇస్తారు. సో ప్లాంట్ హార్మోన్స్ లో బోల్డ్ అని హార్మోన్స్ ఏం చేస్తాయంటే దే మిమిక్ ది ఈస్ట్రోజన్.
దే మిమిక్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఏదైతే యాక్టివిటీ ఉన్నదో బాడీలో వాటిని కొంచెం మిమిక్ చేస్తాయి, అంటే కాపీ చేస్తాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫైటో హార్మోన్స్ ఇవ్వడం జరుగుతుందో అప్పుడు యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే దిస్ ఫైటో హార్మోన్స్ హెల్ప్ ద ఇండివిజువల్స్ టు క్రియేట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ యాజ్ దట్ ఆఫ్ ఈస్ట్రోజన్. దానివల్ల బోన్ మినరలైజేషన్ ఇంకా కాల్షియం మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా, రైట్? ఓకే. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు లెర్న్ అబౌట్ దిస్. ఇంకోటి మీకు అందరికీ తెలుసు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్, పౌష్టిక ఆహారం తినాలి వాళ్ళు. ఓకే. కాల్షియం తో సంబంధించి ఏ ఆహారం ఉన్నా చాలా మంచిగా తినాలి. ఎస్పెషల్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవనండి, ఆకుకూరలు అవనండి, లేదంటే పాలు అవనండి, మిల్క్. ఓకే. అండ్ కాల్షియం సప్లిమెంట్స్, ఇంకా వైటమిన్ డి సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఆల్వేస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ మీరేం చేయాలంటే యూ షుడ్ ఆల్వేస్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ అ హెల్త్ చెకప్ అండ్ డాక్టర్స్ కన్సల్టేషన్. ఓకే, కన్సల్టేషన్ కి వెళ్ళాలి, చెకప్ అది చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే యాక్చువల్ గా సిచ్యువేషన్ అనలైజ్ చేసి సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంట్లోనే కూర్చొని ఉండిపోకూడదు, తగ్గిపోతుందిలే అనేసి. అర్థమైందా? సో యూఆర్ ఆల్ గోయింగ్ టు బి బికమ్ ఫ్యూచర్ డాక్టర్స్ అవుతున్నారు, ఫ్యూచర్ బయాలజిస్ట్ అవుతున్నారు. సో యూ షుడ్ నో అబౌట్ దిస్. అది పదండి. సో దీని తర్వాత మనం నెక్స్ట్ నేను చెప్పినట్టు ప్రొజెస్ట్రాన్ గురించి మనం రాసుకోవాలన్నాను. సో ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తున్నారు బేసిక్ గా అంటే, అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తున్నారు ప్రొజెస్ట్రాన్? ద ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్ సపోర్ట్స్ ప్రెగ్నెన్సీ. సో సపోర్ట్స్ ప్రెగ్నెన్సీ అంటే ఏం చేస్తుంది? ఏదైతే యూటరైన్ వాల్ ఉన్నదో, యూటరైన్ వాల్ ఏదైతే ఉందో, యూటరైన్ వాల్ డెవలప్మెంట్ లో చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఫర్టిలైజేషన్ అయిపోయింది, జైగోట్ అయిపోయింది. సో ఎంబ్రియో ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత అది ఏమవుతుంది? ఏమవుతుంది? వచ్చి ప్లసెంటేషన్ జరగాలి. ప్లసెంటేషన్ తెలుసు కదా, ప్లసెంటేషన్ జరగాలి. సో ప్లసెంటేషన్ జరగాలంటే దాంట్లో ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ యూటరైన్ వాల్ డెవలప్మెంట్ లోని ప్రిపేర్ చేసి పెట్టడానికి చాలా హెల్ప్ చేస్తుంది. రెండోది మనం వచ్చేసప్పటికి మామరీ గ్లాండ్స్ డెవలప్మెంట్ లో హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఒకసారి ఏమైంది అంటే వన్స్ ద డెలివరీ ఈస్ కంప్లీటెడ్, ఓకే, వన్స్ ద డెలివరీ ఈస్ కంప్లీటెడ్ దాని తర్వాత మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. సో అప్పటి వరకు మ్యామరీ గ్లాండ్స్ ప్రాపర్ గా డెవలప్ అయి ఉండాలి. సో దానివల్ల మ్యామరీ గ్లాండ్ డెవలప్మెంట్ లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. దెన్ గోయింగ్ ఫర్దర్, ఓకే, ఈ మ్యామరీ గ్లాండ్ హెల్ప్ చేయడంలోనే యాక్చువల్ గా చేస్తుంది ఏంటంటే ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్వియోలై. మ్యామరీ గ్లాండ్స్ లో ఏవైతే ఆల్వియోలై ఉంటాయో, ఆ ఆల్వియోలైలో ఫార్మేషన్, ఆల్వియోలైసిన్ ఫార్మేషన్ ఏదైతే ఉన్నదో, డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో హెల్ప్ చేస్తుంది. అండ్ మిల్క్ సెక్రేషన్ లో కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రొజెస్టెరాన్. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రొజెస్టెరాన్. అది అన్నమాట, చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకుంటారా అందరూ? ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకుంటారా? ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకుంటారా? ఓకే, ఫైన్. ఫైన్, దీంతో అయిపోయింది మంది. దీంతో ఇది అయిపోయింది. లాస్ట్ మనం కొన్ని లాస్ట్ మనం కొన్ని ఎండోక్రైన్ బాడీస్ గురించి మాట్లాడుకోవాలి. వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ సమ్ ఎండోక్రైన్ బాడీస్. సో దీస్ ఎండోక్రైన్ బాడీస్ ఆర్ నాట్ గ్లాండ్స్ బేసికల్లీ, బట్ దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి. ఎస్పెషల్ గా మన ఈ ఎండోక్రైన్ బాడీస్ మన హార్ట్ లో ఉన్నాయి. ఓకే, చిన్న చిన్న క్వాంటిటీస్ లో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకే వీటిని గ్లాండ్స్ అనట్లేదు, చిన్న చిన్న ఎండోక్రైన్ టిష్యూస్ ఇవి, బాడీస్. హార్ట్ లోని, కిడ్నీలో ఉంటాయి. ఓకే, ఇంకా మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏదైతే ఉందో జిఐటీలో, వీటిలో ఉంటాయి అన్నమాట. సో దీని గురించి డిస్కస్ చేసుకోవాలి, ఎందుకంటే దీని నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, అది అన్నమాట. సో లెట్ us డిస్కస్ అబౌట్ దిస్ యాజ్ వెల్. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ దిస్. అన్నిటికన్నా మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయేది, ఓకే, మన హార్ట్ లోని. సో ద ఏట్రియల్ వాల్ ఆఫ్ హార్ట్, ఏట్రియల్ వాల్, మన వాల్ లో ఏదైతే, మన హార్ట్ లో ఏదైతే చేంబర్ ఉందో, అప్పర్ చేంబర్స్, ఏట్రియా. సో ఏట్రియల్ వాల్ ఆఫ్ హార్ట్ ఏదైతే ఉందో, ఇట్ విల్ సిక్రీట్ అ హార్మోన్ known as ANF or atrial natriuretic factor. దేన్నైతే మనం షార్ట్ లో ఏఎన్ఎఫ్ అని అంటాం. ఓకే. సో ఈ ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్ ఏం చేస్తున్నదంటే, ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్ మన బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తున్నది. మన బ్లడ్ ప్రెషర్ పెరుగుంటే ఇది సెన్స్ చేస్తుంది. ఎందుకంటే హార్ట్ లో బ్లడ్ అనేది పంప్ అవుతున్నది కాబట్టి ప్రెషర్స్ ని అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నది అంటే ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్, ఇట్స్ అ పెప్టైడ్ హార్మోన్. చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏదైతే ఎండోక్రైన్ బాడీస్ మనం ఇప్పుడు చదవబోతున్నామో, ఆల్ దీస్ హార్మోన్స్ ఆర్ యాక్చువల్లీ పెప్టైడ్ హార్మోన్స్. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంతసేపట్లో చెప్తాను పెప్టైడ్ హార్మోన్స్ అంటే ఏంటి అవన్నీ కూడా చెప్తాను. సో నో నీడ్ టు వరీ అనమాట.
ఓకే, ఫైన్. పెప్టైడ్ హార్మోన్స్. ఓకే, పెప్టైడ్ హార్మోన్స్, అది అన్నమాట. సో ఈ పెప్టైడ్ హార్మోన్ ఏదైతే ఉన్నదో ఇది ఏం చేస్తున్నది అంటే బీపీని తగ్గిస్తున్నది. అదే కాకుండా ఇంకోటి ఏం చేస్తున్నది అంటే ఈ బీపీ తగ్గించడానికి ఇట్ ఈస్ డైలేటింగ్ ద బ్లడ్ వెజల్స్. డైలేషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ డైలేట్ అంటే ఇలా దూరంగా వెళ్తాయి అనమాట, లూజన్ అప్ చేపిస్తుంది. లూజ్ చేపించడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యాయి అనుకోండి, కన్స్ట్రిక్షన్ అంటాం, దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, సో డైలేషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. అది కాకుండా ఇది ఇంకోటి ఏంటి చేస్తున్నది, ఇట్ వర్క్స్ యాంటాగోనిస్టికల్లీ. యాంటాగోనిస్టికల్లీ. యాంటాగోనిస్టికల్లీ అంటే దానికి అగేన్స్ట్ గా, దేనికి అగేన్స్ట్ గా, టు ఆర్ఏఏఎస్ సిస్టమ్, రాస్ సిస్టమ్. రాస్ సిస్టమ్ లోని, రాస్ సిస్టమ్ ఏం చేస్తుంది, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్. రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ విన్నారా? రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ విన్నారా మనం? విన్నాం కదా. సో రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ ఏం చేస్తున్నది, గ్లోమరులార్ గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ జిఎఫ్ఆర్ పడిపోతే బీపీని పెంచడానికి ట్రై చేస్తుంది. ఓకే, బీపీ పెంచడం వల్ల ఏం జరుగుతున్నదంటే జిఎఫ్ఆర్ అనేది మళ్ళీ రెస్టోర్ అవుతుంది. సో ఇది చాలా సేపు బీపీని పెంచేసి ఉంచేస్తే ప్రాబ్లం, కాబట్టి ఏట్రియల్ నాట్రియూరేటిక్ ఫ్యాక్టర్ దీనికి అగేన్స్ట్ గా రిలీజ్ అయ్యి బీపీని తర్వాత వచ్చి తగ్గిస్తుంది అనమాట. అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది బీపీ ఎందుకు వచ్చి తగ్గించాలంటే ఎవరో ఒకళ్ళు పెంచుతున్నారు కాబట్టి తగ్గించాలి, అది అన్నమాట. సో అది యూ హ్యావ్ టు రిమెంబర్. పదండి, ఇక్కడ వరకు అంత క్లియరా? ఇక్కడ వరకు అంత క్లియరే కదా, నో డౌట్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం, అబౌట్ కిడ్నీ. సో మన కిడ్నీ ఏదైతే ఉందో, కిడ్నీలో కూడా కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ద ఫస్ట్ హార్మోన్ దట్ విల్ బి రిలీజ్ ఫ్రమ్ కిడ్నీ ఈస్ రెనిన్. Not RENNIN, but RENIN. This RENIN is actually a part of, renin, నేను చెప్పినట్టు ఇప్పుడే, angiotensin aldosterone system. Renin angiotensin aldosterone system, RAAS. సో ఇది ఏం చేస్తున్నది, వీటన్నిటితో కలిపి నేను ఇప్పుడే చెప్పాను, బ్లడ్ ప్రెషర్ ని పెంచడానికి ట్రై చేస్తున్నది. గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ పడిపోతే దాన్ని కూడా పెంచడానికి ట్రై చేస్తున్నది. ఓకే, సో దానికోసం ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి హార్మోన్ ప్రొడ్యూస్ అవుతున్నది, దాన్ని మనం ఎరిథ్రోపాయిటిన్ అంటాం. ఎరిథ్రోపాయిటిన్. ఎరిథ్రోపాయిటిన్ ఏదైతే ఉన్నదో, ఎరిథ్రోపాయిటిన్ ఏదైతే ఉన్నదో దాని మెయిన్ ఫంక్షన్ ఏంటి? దీస్ ఆర్ ఆల్సో పెప్టైడ్ హార్మోన్స్. ఇవి కూడా పెప్టైడ్ హార్మోన్స్. పెప్టైడ్ హార్మోన్స్ అంటే అమైనో యాసిడ్స్ నుంచి ఫార్మ్ అయిన హార్మోన్స్ అనమాట. అమైనో యాసిడ్ డెరివేటివ్స్ ని పెప్టైడ్ హార్మోన్స్ అంటాం. బోల్డెన్ అమైనో యాసిడ్స్ కలిసి ఫార్మ్ అయిన హార్మోన్స్ ని మనం పెప్టైడ్ హార్మోన్స్ అంటాం. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఎరిథ్రోపాయిటిన్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తున్నది, ఇట్ ఈస్ ఆల్సో పెప్టైడ్ హార్మోన్. ఇది ఏం చేస్తున్నది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఏం చేస్తున్నది ఇది, ఏం చేస్తున్నది చెప్పండి ఎరిథ్రోపాయిటిన్. ఇట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ సిక్రీటెడ్ ఇన్ ద జేజీ సెల్స్, జూక్స్టాగ్లోమరులార్ అపారటస్ ఏదైతే ఉంటుందో అది. ఓకే, జేజీ అంటే ఏంటి, జూక్స్టా గ్లోమరులార్ సెల్స్ అంటాం వీటిని. ఓకే, ఈ జూక్స్టాగ్లోమరులార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో కిడ్నీలోని అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నది. ఓకే, ఇంకా ఇది యాక్చువల్గా ఏం చేస్తున్నది, ఇట్ ఈస్ యాక్చువల్లీ రెగ్యులేటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎరిథ్రోపాయిసిస్ ఆర్ ఆర్బిసిస్. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం, ఈ ప్రాసెస్ ని ఎరిథ్రోపాయిసిస్ అంటాం. ఎరిథ్రోపాయిసిస్. ఎరిథ్రోపాయిసిస్. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు కిడ్నీ. కిడ్నీ వరకు ఇంత అయింది. ఓకే, నెక్స్ట్ నంబర్ 3. నంబర్ 3 ఇస్ ద గ్యాస్ట్రో, ఆగండి ఒక్క నిమిషం. మన లివర్ కూడా కొంత ప్రొడ్యూస్ చేస్తున్నది. ఏం ప్రొడ్యూస్ చేస్తున్నది, ద లివర్ ఇస్ ప్రొడ్యూసింగ్ angiotensinogen. Okay, it's an inactive form of angiotensin and it is a part of RAS system. ఏదైతే రాస్ సిస్టమ్ ఉన్నదో దానిది ఇది ఒక పార్ట్ అన్నమాట. ఇది మనకి లివర్ లో ప్రొడ్యూస్ అవుతున్నది.
దానికన్నా ఎక్కువ దాని గురించి నేర్చుకోకర్లేదు. ద ఫోర్త్ వన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, దీన్ని అయితే మనం జిఐటి అంటాం. దీంట్లో 4 హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. వీఆర్ సీయింగ్ 4 హార్మోన్స్. వన్ బై వన్ ఈ హార్మోన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో చిన్న ఒక టేబుల్ వేస్తాను, ఆ టేబుల్ తో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ విల్ రైట్ ద హార్మోన్. ఓకే, దెన్ విల్ రైట్ ద సైట్ ఆఫ్ యాక్షన్, ఎక్కడ ఇది పనిచేస్తున్నది. ఓకే, అండ్ ద థర్డ్ వన్ విల్ రైట్ ద సింథసిస్ ఆఫ్, ఏం సింథసైజ్ చేపిస్తున్నది. ఓకే, సింథసిస్ ఆఫ్, ప్రమోట్స్ సింథసిస్ ఆఫ్, అది. ఓకే, అది. సో వన్ బై వన్ రాసుకుందామా, వన్ బై వన్ రాసుకుందామా. రాసుకుందాం అందరికి, అందరం పదండి, లెట్ us స్టార్ట్. అందరూ పెన్ ఇంక పేపర్ తీసుకున్నారు, లెట్ us స్టార్ట్. లెట్ us స్టార్ట్, పదండి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్, ద ఫస్ట్ హార్మోన్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, ద ఫస్ట్ హార్మోన్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ గ్యాస్ట్రిన్. ద ఫస్ట్ హార్మోన్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ గ్యాస్ట్రిన్. వింటున్నారా అందరూ? గ్యాస్ట్రిన్. గ్యాస్ట్రిన్ అనేది ఏదైతే ఉన్నదో అది ఏం చేస్తున్నది, వాట్ ఈస్ ద సైట్ ఆఫ్ యాక్షన్, వేర్ విల్ ఇట్ యాక్ట్? ఇట్ విల్ యాక్ట్ ఆన్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యాక్ట్ చేపిస్తుంది. ఇంక ఇదేం ప్రొడ్యూస్ చేపిస్తున్నది అంటే హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ పెప్సినోజెన్. పెప్సినోజెన్, పెప్సినోజెన్ ని ప్రొడ్యూస్ చేపిస్తున్నది. అంటే ఏంటి, మన పొట్టలోని ఒకసారి ఇంకా ఏమైంది, ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది, ఇంకా మనకి ఆకలి వేయాలి. సో ఒకసారి ఆకలి వేయాలి అనేది అంటే గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అయిపోయింది. ఓకే, గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అయిపోయిన తర్వాత పొట్ట ఖాళీ అయింది, మనకి ఇంకా ఆకలి వేయాలి, కరెక్ట్ గా లంచ్ టైం అయింది లేదంటే డిన్నర్ టైం అయింది. అప్పుడు ఏంటంటే మన పొట్ట నుంచి ఒక సిగ్నల్ అనేది బ్రెయిన్ కి వెళ్తుంది, దట్ ద స్టమక్ హ్యాస్ బీన్ ఎంప్టీడ్, దర్ ఇస్ రిఫ్లెక్స్ యాక్షన్. ఓకే, ద స్టమక్ హ్యాస్ బీన్ ఎంప్టీడ్, ఇన్వాలంటరీ యాక్షన్ ఇది, ఎంప్టీ అయింది, ఇంకా ఆకలి వేయాలి అనేసి. సో అక్కడ ఆకలి వేయాలి అంటే ఎస్పెషల్ గా హెచ్సిఎల్ పెప్సినోజన్ అని రిలీజ్ అయ్యి రెడీగా ఉండాలి, అప్పుడే హెచ్సిఎల్ రిలీజ్ అవుతుంటే మనకి ఇంకా ఆకలి వేస్తుంది అనమాట. సో అప్పుడు ద బ్రెయిన్ విల్ గివ్ బ్యాక్ అనదర్ ఫీడ్బ్యాక్, దట్ ఈస్ టు ప్రొడ్యూస్ గ్యాస్ట్రిన్. సో గ్యాస్ట్రిన్ ప్రొడ్యూస్ చేస్తే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ త్రూగా మనకి హెచ్సిఎల్ పెప్సినోజన్ అనేవి వస్తే మనకి ఆకలి వేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సింపుల్. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ ఇది. రెండోది, ద సెకండ్ వన్ విచ్ వి నీడ్ టు రైట్ ఈస్ అబౌట్ సెక్రెటిన్. సెక్రెటిన్, సెక్రెటిన్ అంటే ఏమిటి, సెక్రెటిన్ ఏం చేస్తున్నది? సెక్రెటిన్ అనేది ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎక్కడ యాక్ట్ చేస్తున్నది అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ అపాన్ ద ఎగ్జోక్రైన్, ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్. ఇట్ ఈస్ యాక్టింగ్ అపాన్ ద ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్. సో ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేసి అది ఏం చేస్తున్నది? ఓకే, ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేసి అది ఏం చేపిస్తున్నది, ఏం రిలీజ్ చేపిస్తున్నది అంటే ఫస్ట్ వాటర్. ఓకే, వాటర్, ఇంకా వాటర్ అండ్ బైకార్బోనేట్ అయాన్స్. బైకార్బోనేట్ అంటే హెచ్సిఓ3 ఏవైతే ఉన్నాయో హెచ్సిఓ3 మైనస్ అయాన్స్ ని రిలీజ్ చేపిస్తుంది, అది అన్నమాట. ఓకే, ఫైన్. సో ఇది ఎందుకు హెల్ప్ చేస్తుందంటే వాటర్ ఇంకా బైకార్బోనేట్ అయాన్స్ ఉంటే దే విల్ యాక్ట్ యాజ్ అ బఫర్. ఇప్పుడు స్టమక్ నుంచి ఎప్పుడైతే అసిడిక్ ఖైమ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ కి వస్తున్నదో, డైజెస్టివ్ సిస్టమ్ లో చదువుకున్నాం, అసిడిక్ ఖైమ్ ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్ లో వస్తున్నదో అది చాలా అసిడిక్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో దాన్ని న్యూట్రలైజ్ చేయాలి, కొంచెం బఫర్ కావాలి దానికోసం. సో అందుకే బైకార్బోనేట్ అయాన్స్ ఏం చేస్తాయంటే కొంచెం సోడాలా పనిచేస్తాయి అనమాట. సోడాలా పనిచేసి మనం సోడా తాగుతాం కదా, మనకి ఎసిడిటీ అయితే కొంచెం సోడా తాగుతాం, సోడా తాగితే కొంచెం రిలాక్స్ అవుతుంది పొట్ట, అవునా కాదా? ఈనో అవన్నీ తాకండి, ఈనో మంచిది కాదు. బేసిక్ గా ఈనోలో కూడా బైకార్బోనేట్స్ ఉంటాయి, బట్ ఇట్స్ కంపారిటివ్లీ మోర్ హార్మ్ఫుల్, ఇంకా కంపారిటివ్ గా సోడానే బెటర్. సో సోడా తాగినప్పుడు ఏమవుతుందంటే పొట్ట కొంచెం కూల్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. బేసిక్ గా సోడా ఈజ్ యాక్టింగ్ లైక్ అ బఫర్. అదేం చేస్తున్నది, ఏదైతే అసిడిటీ జరిగిందో ప్రాపర్ గా ఏదైతే హెచ్సిఎల్ చాలా ఎక్కువ సెక్రెట్ అయిందో దాన్ని వెళ్ళి న్యూట్రలైజ్ చేసేస్తుంది. సిమిలర్ గా ఎగ్జోకైన్ ప్యాంక్రియాస్ నుంచి ఏదైతే ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉన్నదో
అది ఎక్కడికి వెళ్ళి రిలీజ్ అవుతున్నది, duodenum లో వెళ్ళి రిలీజ్ అవుతున్నది, అవునా కదా, స్ఫింక్టర్ ఆఫ్ ఆడి త్రూగా చదువుకున్నాం మనం. సో స్ఫింక్టర్ ఆఫ్ ఆడి త్రూగా ఎప్పుడైతే duodenum లో రిలీజ్ అవుతున్నదో అక్కడ వెళ్ళి అది న్యూట్రలైజ్ చేపిస్తున్నది. ఓకే, మనది అసిడిక్ కైమ్ ఏదైతే ఉందో స్టమక్ నుంచి వస్తుంది. దెన్ ద ఇట్ విల్ బి ఈక్వేటింగ్ ద pH ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, ఎక్కడైతే ప్రాపర్ గా డైజెషన్ అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్ గా జరగచ్చు. నౌ గోయింగ్ ఫర్దర్, we are going to discuss the third one, that is cholecystokinin. cholecystokinin, దీన్ని మనం ఏంటంటాం, సిసికే అని కూడా రాస్తాం. దీన్ని మనం సిసికే అని కూడా రాస్తాం. ఓకే, అది అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ సిసికే ఏం చేపిస్తున్నది, ఇది ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్ రెండిటి మీద యాక్ట్ చేస్తున్నది వెళ్ళి. ఇది ప్యాంక్రియాస్ ఇంకా గాల్ బ్లాడర్ రెండిటి మీద వెళ్ళి యాక్ట్ చేస్తున్నది. అలా చేసి అది ఏం చేపిస్తున్నది, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేపిస్తున్నది, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేపిస్తున్నది, ఇంకా బైల్ జ్యూస్ కూడా రిలీజ్ చేపిస్తున్నది. గాల్ బ్లాడర్ నుంచి బైల్ జ్యూస్ ని, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ని సిక్రీట్ చేపిస్తుంది, రిలీజ్ కూడా చేపిస్తున్నది. ఓకే, సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కొలిసిస్టోకైన్. సో ఇక్కడతో ఈ మూడు హార్మోన్స్ అయిపోయి, బట్ దెర్ ఇస్ అనదర్ హార్మోన్ దట్ వీ నీడ్ టు డిస్కస్ సపరేట్లీ, దట్ ఈస్ ద గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్. అన్నిటికన్నీ స్టిమ్యులేటివ్ ఎఫెక్టే ఉంటాయి, ఇన్హిబిటరీ ఎఫెక్ట్ దేనికి ఉండదు కదా. దిస్ ఆల్ హ్యావ్ స్టిమ్యులేటరీ ఎఫెక్ట్. ఇవన్నీ స్టిమ్యులేట్ చేస్తున్నాయి, ఇన్హిబిట్ ఏది చేయట్లేదు. ఓకే, సో ఎక్సైటరేటరీ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నది వీటన్నిటికి. సో గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ ఆర్ జిఐపి ఏం చేపిస్తున్నది అంటే, వాట్ ఇట్ విల్ డూ, వాట్ విల్ ఇట్ డూ, జిఐపి ఏం చేపిస్తున్నది చెప్పండి. జిఐపి ఏం చేపిస్తున్నది, ఇన్హిబిట్స్ గ్యాస్ట్రిక్ సెక్రియేషన్, గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ ఏవైతే సెక్రియేట్ అవుతున్నాయో అవన్నీ, ఇంకా మొటిలిటీ. మొటిలిటీ అంటే ఏమిటి, బేసిక్ గా స్టమక్ ఇలా 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 మూవ్ చేసి మన ఫుడ్ ని చర్న్ చేస్తుంది అనమాట, మిక్స్ చేస్తుంది. ఆ ప్రాసెస్ ఆపేస్తుంది. అంటే ఏంటి, ఇంకా పొట్ట నుంచి ఫుడ్ ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తున్నదో గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ ఇప్పుడు సెక్రీట్ అవ్వక్కర్లేదు, ఇంకా గ్యాస్ట్రిక్ మొటిలిటీ అవసరం లేదు, మజిల్స్ మూవ్ చేయక్కర్లేదు. సో ఆ మూవ్మెంట్ ఆపాలి, పొట్ట ఇలా 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 మూవ్మెంట్ ఆపాలి. అది కాకుండా గ్యాస్ట్రిక్ సిక్రీషన్, గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ ఇంకా గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏదైతే రిలీజ్ అవుతున్నదో దాన్ని ఆపాలి. ఇంకా ఒకసారి గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అయినంత వరకు, డైజెషన్ పూర్తిగా కంప్లీట్ అయినంత వరకు ఇంకా అవసరం లేదు వీటన్నిటిది. సో అది అక్కడ స్టాప్ చేయాలంటే గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ అనేది రిలీజ్ అవ్వాలి. సో రిమెంబర్ దీస్ ఆల్ ఆర్ పెప్టైడ్ హార్మోన్స్. వన్స్ అగైన్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటుంది, దీస్ ఆల్ ఆర్ పెప్టైడ్ హార్మోన్స్. ఓకే, క్లియర్, అర్థమైందా? ఫైన్. సో దీంతో మనది యాక్సెసరీ గ్లాండ్స్ ఆర్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి. ఓకే, యాక్సెసరీ గ్లాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. ఇప్పుడు ఇదే కాకుండా, ఈ విషయమే కాకుండా దేర్ ఆర్ సమ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఏదైతే డిస్కస్ చేయాలో, జస్ట్ మినిట్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఏదైతే డిస్కస్ చేయాలో, దట్ ఈస్ మన బాడీలోని వేరే వేరే పార్ట్స్ లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నోన్ ఎస్ నాన్ ఎండోక్రైన్ టిష్యూస్. ఇవి యాక్చువల్గా ఎండోక్రైన్ కావు ఇవి, దీస్ ఆర్ నాన్ ఎండోక్రైన్ టిష్యూస్. సో ఈ నాన్ ఎండోక్రైన్ టిష్యూస్ ఏం చేపిస్తున్నాయి బేసిక్ గా, ఈ నాన్ ఎండోక్రైన్ టిష్యూస్ ఏం చేపిస్తున్నాయి అంటే, ఇది యాక్చువల్ గా సెల్ గ్రోత్ అనేది చేపిస్తున్నాయి, సెల్ గ్రోత్. ఓకే, అంటే సెల్ డివిజన్ అవి చేపిస్తాయి, ఇంకా రిపేర్, సెల్ గ్రోత్ అండ్ రిపేర్ ఆర్ రీజనరేషన్, అది అన్నమాట. ఓకే, ఫైన్, అర్థమైందా? సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు చెప్పండి, ఎండోక్రైన్ సిస్టమ్ ఏవైతే హార్మోన్స్ ఉన్నాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం, అయిపోయాయి అనమాట. ఓకే, అది రైట్. ఇప్పుడు మనం ఫైనల్ గా హార్మోన్ క్లాసిఫికేషన్కి వచ్చేస్తున్నాం. ఇంకా హార్మోన్ క్లాసిఫికేషన్. సో హార్మోన్స్ ని వాటి కెమికల్ నేచర్ బేసిస్ మీద,
బేస్డ్ ఆన్ దేర్ కెమికల్ నేచర్. వాటిని మనం క్లాసిఫై చేస్తాం హార్మోన్స్. ఇన్ని హార్మోన్స్ ఉన్నాయి, వాటిని స్టడీ చేయాలంటే వాటిని క్లాసిఫై చేయాలి కదా, అవి ఎలాంటి పని చేస్తున్నాయి, మన బాడీలో ఎలాంటి ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే వాటిని మనం క్లాసిఫై చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో కదా? సో అలా చేయాలి అంటే మనం వీటిని క్లాసిఫై చేయాలి. సో క్లాసిఫై చేయడానికి మనం ఎన్ని క్లాసిఫికేషన్స్ వేసుకుంటాం? వీ హ్యావ్ టోటల్లీ 4 క్లాసిఫికేషన్స్. మనం 4 క్లాసిఫికేషన్స్ వేసుకుంటాం. 1, 2, 3 అండ్ 4. 4 క్లాసిఫికేషన్లు వేసుకుంటాం. ఓకే, అది అన్నమాట. సో ద ఫస్ట్ క్లాసిఫికేషన్, the first one is that of peptide, peptide, polypeptide or protein based hormones. ఏవైతే ప్రోటీన్ హార్మోన్స్ ఉంటాయో, ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ప్రోటీన్ హార్మోన్స్. ప్రోటీన్స్ తో ఫామ్ అంటే ఏంటి, అమైనో యాసిడ్స్ అన్ని కలిసి వచ్చి ఈ హార్మోన్ ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇప్పటి వరకు బోల్డ్ అని హార్మోన్స్ మనం అలాంటివి డిస్కస్ చేసుకున్నాం. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ పెప్టైడ్ హార్మోన్స్ ఇప్పటి వరకు మనం ఏవైతే ఈ వెనకాల చూసుకున్నట్లయితే ఇవన్నీ హార్మోన్స్ దానికి ఎగ్జాంపుల్. ఇక్కడ ఏవైతే హార్మోన్స్ మళ్ళీ మొత్తం చూస్తున్నాం ఎండోక్రైన్ బాడీస్ అంతట్లోని, ఈ అన్ని హార్మోన్స్ దానికి ఎగ్జాంపుల్. కాకపోతే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుంటాం. ద ఫస్ట్ వన్ బీయింగ్ ద ఇన్సులిన్, దెన్ గ్లూకగాన్, దెన్ ఏవైతే పిట్యూటరీ హార్మోన్స్ ఉన్నాయో అవన్నీను, పిట్యూటరీ గ్లాండ్ ఏవైతే అన్ని హార్మోన్స్ ఉన్నాయో అన్ని పిట్యూటరీ హార్మోన్స్ అంటాం వాటిని. ఇంకా ఏవైతే హైపోథాలామస్ లో ఫామ్ అవుతున్నాయో అవి కూడా, సో హైపోథాలామిక్ హార్మోన్స్. హైపోథాలామిక్ హార్మోన్స్. ఓకే, అది అన్నమాట. ఫైన్. సెకండ్ వచ్చేసరికి ద సెకండ్ క్లాసిఫికేషన్ విల్ బి, ద సెకండ్ టైప్ విల్ బి, వాట్ విల్ ద సెకండ్ టైప్? దట్ ఈస్ ద స్టిరాయిడ్స్. స్టిరాయిడ్స్ అంటే బేసిక్ గా దీస్ ఆర్ ఫ్యాట్ బేస్డ్ హార్మోన్స్, ఫ్యాట్ ఆర్ లిపిడ్ బేస్డ్ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఫ్యాట్ ఆర్ లిపిడ్ బేస్డ్ హార్మోన్స్. ఓకే, సో వీటిని మనం ఎక్కువగా స్టెరాయిడ్స్ అంటాం. స్టెరాయిడ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమిటి? కార్టిజాల్, ఆల్డోస్టెరాన్, దాని తర్వాత ఇంకోటి ఉంటుంది కార్టిజాల్, ఆల్డోస్టెరాన్, టెస్టోస్టెరాన్, ఎస్ట్రోజెన్ ఆర్ ఎస్ట్రాడయోల్ అని కూడా అంటాం ఎస్ట్రోజెన్ ని మనం, ఇంకా ప్రొజెస్టరాన్. ఓకే, ఫైన్. ఈ ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటిలోని ఫ్యాట్ మాలిక్యూల్స్ తో ఫామ్ అయిన హార్మోన్స్ ఇవన్నమాట, అందుకే వీటిని స్టెరాయిడ్స్ అంటాం. ద థర్డ్ క్లాసిఫికేషన్ ఈస్ దట్ ఆఫ్ అయోడోథైరోనిన్స్. అయోడోథైరోనిన్స్ అంటే వీటిలోని మెయిన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ మేడప్ ఆఫ్ అయోడిన్. సో దే ఆర్ మేడప్ ఆఫ్ అయోడిన్. సో అయోడిన్ అనేది వీటిలో మెయిన్ కాంపోనెంట్ అన్నమాట. సో థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవి మనకి తెలుసు. ద థైరాయిడ్ హార్మోన్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, ఇంకా థైరాయిడ్ హార్మోన్స్ లో మనకి తెలుసు దట్ ఈస్ T3 అండ్ T4, సారీ ట్రైఐడోథైరోనిన్ ఇంకా టెట్రాఐడోథైరోనిన్. ఓకే, ఫైన్. ద లాస్ట్ వన్ బీయింగ్, ద లాస్ట్ వన్ ఈస్ ద catecholamines. ఓకే, catecholamines మనం ఇంకోటి అంటాం, దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ అమైనో యాసిడ్ డెరైవేటివ్స్. అమైనో యాసిడ్ డెరైవేటివ్స్. ఓకే, సో అమైనో యాసిడ్ డెరైవేటివ్స్ అంటాం. ఇవి యాక్చువల్ గా డైరెక్ట్ గా అమైనో యాసిడ్స్ తో ఫామ్ అవ్వకుండా అమైనో యాసిడ్స్ ప్రికర్సర్స్ ఉంటాయి వీటికి, అమైనో యాసిడ్ నుంచి డెవలప్ అయ్యి వచ్చాయి. సో అమైనో యాసిడ్స్ మధ్యలో రియాక్షన్ జరిగింది, రియాక్షన్ జరిగి వాటి నుంచి డెవలప్ అయ్యి వచ్చాయి. దే ఆర్ డైరెక్ట్లీ నాట్ ఫ్రమ్ అమైనో యాసిడ్స్. సో డిఫరెన్స్ ఏమిటంటే పెప్టైడ్, పాలిపెప్టైడ్ ఆర్ ప్రోటీన్ హార్మోన్స్ లో అమైనో యాసిడ్స్ ఉంటాయి, బోల్డ్ అండ్ అమైనో యాసిడ్స్ కలిపి ఆ హార్మోన్ ఫామ్ చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ అమైనో యాసిడ్స్ నుంచి డెవలప్ అయ్యి వచ్చాయి క్యాటకోలమైన్స్. అర్థమైందా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమైనో యాసిడ్ డెరైవేటివ్స్ క్యాటకోలమైన్స్ అండ్ ప్రోటీన్ హార్మోన్స్ ఆర్ పాలిపెప్టైడ్ హార్మోన్స్. సో ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, దట్ ఈస్ అడ్రినలిన్, అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్.
అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్. ఓకే, సో దీంతో మనది హార్మోన్ క్లాసిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, హార్మోన్ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ చదువుకోవాల్సింది మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్. మనం హార్మోన్ యాక్షన్ ఏదైతే మెకానిజం ఉన్నదో దాని గురించి మనం నెక్స్ట్ నేర్చుకోవాలి. ఓకే, అది అన్నమాట. రైట్, స్టార్ట్ చేద్దామా? మొదలెడదామా మరి? పదండి, లెట్ us స్టార్ట్ అబౌట్ మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లెక్చర్. దీంతో మన చాప్టర్ ఇవాళ కంప్లీట్ అయిపోతుంది. అదే అన్నమాట. ఓకే, ఓకే, పదండి, లెట్ us స్టార్ట్ అబౌట్ మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్. సో మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్ అంటే ఏమిటి? హార్మోన్స్ అనేవి ఎలా మన బాడీలో వర్క్ చేస్తున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ యాక్చువల్లీ అండ్ ఫిజియలాజికల్ ఏదైతే రియాక్షన్స్ తీసుకొని వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఫేషియల్ హెయిర్ అనేది వస్తున్నది అనుకోండి, లేదు అంటే బేసిక్ గా ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ అనేది ఏం చేస్తున్నది, గ్లూకోజ్ ని టేకప్ చేపిస్తున్నది హెపాటోసైట్స్ త్రూగా, మజల్ సెల్స్ త్రూగా, లివర్ సెల్స్, ఇంకా ఫ్యాట్ సెల్స్ త్రూగా. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? హౌ ఆర్ హార్మోన్స్ అచీవింగ్ దిస్ ప్రాసెస్, అచీవింగ్ దిస్ యాక్షన్? దీన్నే మనం మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్ నేర్చుకుంటాం. సో మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్ నేర్చుకుంటున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ గురించి నేర్చుకోవాలి. ఓకే, సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్నిటికన్నా ఫస్ట్. సో హార్మోన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయంటే, హార్మోన్స్ అనేవి బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా టార్గెట్ ఆర్గన్స్ కి రీచ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఒక దగ్గర ప్రొడ్యూస్ అయ్యి ఇంకో దగ్గర రీచ్ అవుతాయి మనకు తెలుసు. ఈ టార్గెట్ ఆర్గన్స్ రీచ్ అయిన తర్వాత టార్గెట్ ఆర్గన్స్ లో ఏవైతే సెల్స్ ఉంటాయో, ఈ సెల్స్ మీద ఈ సెల్స్ లోని రెండు టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయి అన్నమాట. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఇన్ దీస్ సెల్స్. ఓకే, ద టూ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఆర్, ద ఫస్ట్ వన్ ఇస్ ద ఎక్స్ట్రా సెల్యులార్ రిసెప్టర్. ఎక్స్ట్రా సెల్యులార్, దీన్ని మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్ అని కూడా అంటాము. మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్. ఇంకా ద సెకండ్ పార్ట్ ఇస్ ద ఇంట్రాసెల్యులార్ రిసెప్టర్. ఇప్పుడు కేర్ఫుల్ గా చూడండి, ఇక్కడ మీకు పేరులోనే తెలిసిపోతుంది ఏంటంటే, ఎక్స్ట్రా సెల్యులార్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ బయట ఉంటాయి. సో ఇఫ్ లెట్ us see, దిస్ ఇస్ ద సెల్. ఇది ఒక సెల్ అనుకోండి. లెట్ us imagine this is the cell and this is the cell membrane. ఇది ఏదైతే ఉందో ఇది సెల్ మెంబ్రెయిన్ అన్నమాట. సో సెల్ మెంబ్రెయిన్ మీద ఒక రిసెప్టార్ ఉన్నది అనుకోండి. ఈ రిసెప్టర్ అనేది సెల్ మెంబ్రెయిన్ మీద ఉన్నది అనుకోండి, దీన్ని మనం ఏమంటాం? ఎక్స్ట్రా సెల్యులార్ అంటాం. అంటే ఏంటి? అంటే ఏమిటి? ఈ ఎక్స్ట్రా సెల్యులార్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెల్ బయటే ఉంటాయి, లోపల ఉంటాం అనమాట. సో ఏవైతే రిసెప్టార్స్ దగ్గర దగ్గర, ఫర్ సపోజ్ సెల్ లోపల మన న్యూక్లియస్ అనేది ఉంది. లెట్ us say we have a nucleus inside the cell కదా. సో ఈ న్యూక్లియస్ లోపల ఒక రిసెప్టార్ ఉన్నది అనుకోండి. ఈ న్యూక్లియస్ లోపల ఒక రిసెప్టార్ ఉన్నది అనుకోండి, లేదంటే సెల్ లోపల ఒక రిసెప్టార్ ఉన్నది అనుకోండి బేసిక్ గా. సో దీన్ని మనం ఏమంటాం? ఇంట్రా సెల్యులార్ అంటాం. సో ఏదైతే రిసెప్టారు సెల్ మెంబ్రెయిన్ మీద ఉంటుందో, దిస్ ఇస్ ద సెల్ మెంబ్రెయిన్ అండ్ దిస్ ఇస్ ద న్యూక్లియస్. సో ఏదైతే రిసెప్టార్ సెల్ మెంబ్రెయిన్ మీద ఉంటుందో దాన్ని ఎక్స్ట్రా సెల్యులార్ ఆర్ మెంబ్రెయిన్ బౌండ్ అంటాం. ఏదైతే రిసెప్టార్ లోపల ఉంటుందో దాన్ని మనం ఇంట్రా సెల్యులార్ అంటాం. ఓకే, నీట్ వాళ్ళ క్లాస్ లేదా? ఇది మీరు నీట్ కోసం లేదా? ఎవరబ్బా అడుగుతున్నారు నీట్ వాళ్ళ క్లాస్ ఏదని? ఇది మరి నీట్ కోసం చదువుకోకర్లేదా? ఈ చాప్టర్ ని డిలీట్ చేస్తారు అనుకుంటున్నారా మీరు? ఈ చాప్టర్ లో లేదంటే మీకు బాగా అయిపోయిందా? మీ చాప్టర్ లో అన్ని వచ్చా? నీట్ వాళ్ళకి నేను సెషన్ ఉందని ఆల్రెడీ చెప్పాను. రేపు మార్నింగ్ లేదంటే రేపు మార్నింగే ఉంటుంది. ఫ్రాక్ ది వన్ షాట్ అనేది మనం కవర్ చేయబోతున్నాము. సో ఎవరెవరైతే ఫ్రాక్ ది వన్ షాట్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు రేపు మార్నింగ్ వేదాంతు నీట్ తెలుగు ఛానల్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసేయండి. సెషన్ అనేది ఉంటుంది, మిస్ అవ్వకండి. ఒకేసారి ఫ్రాక్ అనేది వన్ షాట్ లో కంప్లీట్ చేసుకుంటాం. ఇంకొకసారి ఫ్రాక్ చదవక్కర్లేదు మీరు. అది అన్నమాట. దీని గురించి ఇంకా ఇంకొకసారి నేను చెప్పట్లేదు. దిస్ ఇస్ ద లాస్ట్ టైం. మాక్సిమం అందరికీ తెలిసింది అది అన్నమాట. ఓకే, పదండి. నౌ గోయింగ్ ఫర్దర్ గోయింగ్ ఫర్దర్ ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా సెల్యులర్ ఇంక ఇంట్రా సెల్యులర్ రిసెప్టార్స్ వేటితో పనిచేస్తాయి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో మనకి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి,
మనం ఏంటంటే హార్మోన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఒకటి పెప్టైడ్ హార్మోన్స్, స్టిరాయిడ్ హార్మోన్స్, ఐడోథైరైనిన్స్, క్యాటికోలమిన్స్. ఓకే, అది అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇంత డిస్కస్ చేసుకున్నాం మనకు అర్థమైపోయింది 4 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ లోని ఏవైతే ఇంట్రా సెల్యులర్ రిసెప్టార్స్ ఉన్నాయో వాటితో ఇంటరాక్ట్ అయ్యే హార్మోన్స్, ఇంకా ఎక్స్ట్రా సెల్యులర్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటరాక్ట్ అయ్యే హార్మోన్స్ డిఫరెంట్. సో దాన్ని మనం డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు. సో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ హార్మోన్స్ అండ్ టైప్ ఆఫ్ రిసెప్టార్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ ఏదైతే మనం డిస్కస్ చేసుకోవాలో దట్ ఈస్ ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో హార్మోన్స్ అనేవి స్పెసిఫిక్ రిసెప్టార్స్ తో వెళ్ళి బైండ్ అవుతాయి. ఓకే, ఇది డిస్కస్ చేయకముందు నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేస్తాను ఆగండి. దాని తర్వాత డిస్కస్ చేద్దాం, మీకు కన్ఫ్యూజన్ అనేది కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు మనది ఏదైతే సెల్ మెంబ్రెయిన్ ఉందో, మన యు నో వన్ థింగ్ దట్ ఆర్ సెల్ మెంబ్రెయిన్, మన ఏదైతే సెల్ మెంబ్రెయిన్ ఉందో దేంతో ఫామ్ అయి ఉంది మన సెల్ మెంబ్రెయిన్? దేంతో ఫామ్ అయి ఉంది మన సెల్ మెంబ్రెయిన్? మన సెల్ మెంబ్రెయిన్ దేంతో ఫామ్ అయి ఉన్నది? మన సెల్ మెంబ్రెయిన్ అనేది దేంతో ఫామ్ అయి ఉంది? వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఇన్ ఆ సెల్ మెంబ్రెయిన్? జస్ట్ అ మినిట్. మన సెల్ మెంబ్రెయిన్ అనేది దేంతో ఫామ్ అయి ఉంది? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అ బైలిపిడ్ లేయర్. లిపిడ్ బైలేయర్ అంటాం, సారీ. ఇట్ ఈస్ అ లిపిడ్ బైలేయర్. అవునా కదా? ఇట్స్ అ లిపిడ్ బైలేయర్. కరెక్ట్. సో ఎప్పుడైతే మన సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ ఈస్ అ లిపిడ్ బైలేయర్, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ యాక్చువల్లీ ఓకే యాక్ట్ యాజ్ అ సెమై పర్మియబుల్ మెంబ్రెయిన్. అదొక సెమై పర్మియబుల్ మెంబ్రెయిన్ గా యాక్ట్ చేస్తుంది. ఓకే, యాక్ట్ చేయడమే కాకుండా ఇది ఒక డిఫరెన్షియేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ఏమిటి? ఏవైతే ఫ్యాట్ సాల్యుబుల్ ఉన్నాయో, ఏవైతే ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్స్ ఉన్నాయో, ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్స్ కి ఈజీగా ఎంట్రీ ఇచ్చేస్తుంది. దే కెన్ గో ఇన్సైడ్ ద సెల్. దే కెన్ గో ఇన్సైడ్ ద సెల్. సో సెల్ లోపలికి వెళ్ళి యాక్చువల్ గా దే కెన్ వర్క్అవుట్. సో డైరెక్ట్ గా సెల్ లోపలికి వెళ్ళిపోవచ్చు బికాస్ వీ హ్యావ్ అ బైలిపిడ్ లేయర్. మన సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉన్నదో, ఒక సెల్ మెంబ్రెయిన్ ఏదైతే మనది ఉన్నదో, ద సెల్ మెంబ్రెయిన్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్. అవునా కాదా? సో లిపిడ్స్ తో ఫామ్ అవడం వల్ల, బికాస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్, అదేం చేస్తే అంటే ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాట్స్ తో సంబంధించిన ఏ హార్మోన్ ఉన్నా దాన్ని ఈజీగా రిలీజ్ చేసేస్తుంది. సో వీ హ్యావ్ టూ ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్స్, 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్స్ మనకు ఉన్నాయి. ఓకే, ఏవేవి ఉన్నాయి మనకి? ఒకటి స్టీరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి, స్టీరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా సెల్ లోపలికి వెళ్ళిపోతాయి. అది కాకుండా ఐడో థైరోనిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. ఓకే, ఐడో థైరో నిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెల్ లోపలికి ఈజీగా వెళ్ళిపోతాయి. బికాస్ వీటిలో కూడా ఫ్యాట్ ది ఒక చిన్న కాంపోనెంట్ అనేది ఉంటుంది. అర్థమైందా? వీటిలో కూడా ఫ్యాట్ ది చిన్న కాంపోనెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఫైన్. ఓకేనా? సో అందుకే ఈ రెండు హార్మోన్స్ అనేవి డైరెక్ట్ గా ఇంట్రా సెల్యులార్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఇంట్రా సెల్యులార్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటితో డైరెక్ట్ గా వెళ్ళి బైండ్ అవుతాయి. బైండ్ అయిపోయి హార్మోన్ యాక్షన్ ని తీసుకొని వస్తాయి. ఐ క్లియర్? ఈ విషయం అందరికీ అర్థమైందా? ఏవైతే ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్స్ ఉన్నాయో అవి సెల్ లోపలికి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి వాటికి ఈజీ ఎంట్రీ అనేది ఉంటుంది. ఇంకా ఎంట్రీ వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ గా వెళ్ళి ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ తో బైండ్ అయ్యి హార్మోన్ యాక్షన్ తీసుకొని వస్తాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు అదే కేసులో ఫర్ సపోజ్ దెర్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ హార్మోన్ దట్ వి టోల్డ్ దట్ ఈస్ ద వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్. వాటర్ సాల్యుబుల్ ఆర్ ఫ్యాట్ ఇన్సాల్యుబుల్. దీన్ని మనం ఫ్యాట్ ఇన్సాల్యుబుల్ అని కూడా అనొచ్చు. అంటే ఫ్యాట్ లో సాల్యుబులైజ్ అవ్వలేవు, వాటర్ లోనే సాల్యుబుల్. దాంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ వస్తాయి. వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్? ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ అ మినిట్. హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఇవి సెల్ బయటే, ఓకే, అవుట్ సైడ్ ద సెల్, బయటే ఉండిపోతాయి, లోపలికి వెళ్ళలేవు. ఎందుకంటే ఏదైతే మెంబ్రెయిన్ ఉన్నదో అది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ కాబట్టి. అంటున్నారు న్యూక్లియస్ లోపల ఉంటేనే ఇంట్రా సెల్యులార్ అంటారు. అంటే ఇంట్రా సెల్యులార్ అంటే న్యూక్లియస్ లోపలే ఉండాలని కాదు,
న్యూక్లియస్ బయటే ఉండొచ్చు, సెల్ బయట ఉండకూడదు అంతే. సో మీకు ఆ డౌట్ ఉంటే లెట్ మీ క్లియర్ ఇట్ అవుట్. న్యూక్లియస్ లోపలే ఉండాలని నేను రూల్ లేదమ్మా. న్యూక్లియస్ బయట కూడా ఉండొచ్చు, బట్ సెల్ లోపల ఉండాలి. సెల్ లోపల ఉంటే దాన్ని ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్ అంటాం. సో ఇట్ కెన్ బి ఇన్సైడ్ ద సెల్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ ఇట్ హ్యాస్ టు బి ఇన్సైడ్ ద న్యూక్లియస్. అర్థమైందా? సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆ డౌట్ ఉంచుకోకండి. ఓకే, అది అన్నమాట. ఆల్ రైట్. సో ఇక్కడ వరకు ఈ విషయం కంటిన్యూ చేద్దాం పదండి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ కి బయటే ఉండిపోతాయి, లోపలికి వెళ్ళవు ఇవి కదా. సో లోపలికి వెళ్ళవు కాబట్టి ఓకే, ఇవి మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టర్స్ తోనే బైండ్ అవ్వగలుస్తాయి. దీంట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ వస్తాయి. ఏంటో టూ టైప్స్ ఆఫ్ హార్మోన్స్? ఒకటి మనకి క్యాటకోలమైన్స్ వస్తాయి. క్యాటకోలమైన్స్ కాకుండా మనకి పెప్టైడ్ ఆర్ ప్రోటీన్ హార్మోన్స్ కూడా వస్తాయి. సో పెప్టైడ్ ఇంకా ప్రోటీన్ హార్మోన్స్ ఇంకా క్యాటకోలమైన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి వర్కింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ మెకానిజం. సో ఇవి డైరెక్ట్ గా వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళవు, సెల్ లోపలికి వెళ్ళలేవు కాబట్టి వాటికి ఎంట్రీ లేదు కాబట్టి అవి ఎక్స్ట్రా సెల్యులర్ రిసెప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే డైరెక్ట్ గా బైండ్ అయిపోతాయి. ఇంకా బైండ్ అయిపోయి దే విల్ బ్రింగ్ అబౌట్ హార్మోన్ యాక్షన్. అది అన్నమాట. ఓకే, దే విల్ బ్రింగ్ అబౌట్ హార్మోన్ యాక్షన్. అర్థమైందా? అందరికీ ఈ విషయం అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఓకే, okay, clear, fine. So let us go to the final part of the hormone receptor complex. Hormone receptor complex. Hormone receptor complex. So hormone receptor complex అంటే ఏంటి? జస్ట్ లైక్ ఎంజైమ్స్ లో మనం ఏదైతే చూస్తామో సబ్స్ట్రేట్ ఎంజైమ్ చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి. మనం చదువుకున్న ఎంజైమ్స్ అందరం చదువుకున్నాం కదా. సో ఎంజైమ్స్ అందరం చదువుకున్నప్పుడు మనకు తెలుసు ఏంటి అంటే ఎంజైమ్స్ ఇంకా సబ్స్ట్రేట్ అనేవి చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి. ఒక పర్టికులర్ ఎంజైమ్ కి ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్ తోనే వెళ్ళి బైండ్ అవుతుంది. అలాగే హార్మోన్ ఇంకా రిసెప్టార్స్ కూడా చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి. ఓకే, సో ద హార్మోన్ అండ్ రిసెప్టార్స్ ఆర్ స్పెసిఫిక్ టు ఈచ్ అదర్. హార్మోన్ అండ్ receptor are very specific to each other. అర్థమైందా? సో ఏ రిసెప్టార్ ఉన్నా కూడాను అది ఫర్ సపోజ్ ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్ అవనండి, ఎక్స్ట్రా సెల్యులర్ రిసెప్టార్ అవనండి, ఆ పర్టికులర్ హార్మోన్ తో తీసుకుంటే ఫర్ సపోజ్ ఇన్సులిన్ కి సంబంధించింది ఇన్సులిన్ తోనే బైండ్ అవుతుంది, ఇంకా దేనితోని బైండ్ అవ్వదు. గ్లూకోగాన్ తో సంబంధించింది గ్లూకోగాన్ తోనే బైండ్ అవుతుంది, ఇంకా దేనితోని బైండ్ అవ్వదు. అండ్ దిస్ యాక్చువల్లీ మెయింటైన్స్ ద ఏంటి బేసిక్ ప్రాసెసెస్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఏ రిసెప్టార్ తో పాటు వెళ్ళి ఏ హార్మోన్ ఏ రిసెప్టార్ తో వెళ్ళి బైండ్ అయిపోతే ఎలాంటి హార్మోన్ యాక్షన్ అయినా క్రియేట్ అయిపోవచ్చు. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. ఒక పర్టికులర్ హార్మోన్ ఒక పర్టికులర్ యాక్షన్ ని క్రియేట్ చేయగలగాలి. అలా జరగాలంటే దానికి సంబంధించి ఒక రిసెప్టార్ ఎప్పుడు దానికి రెడీగా ఉండాలి, వేరుగా ఉండాలి. అది అన్నమాట. ఓకే, సో అందుకే హార్మోన్ ఇంకా రిసెప్టార్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ వెరీ స్పెసిఫిక్ అండ్ యూనిక్ రిలేషన్షిప్. దే డు నాట్ have what to say, they are very specific to each other and do not bind to other hormones or other receptors. అది దే ఆర్ స్పెసిఫిక్ టు ఈచ్ అదర్ అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు మనకి టూ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ మనం టూ టైప్స్ చదువుకున్నాం, ఎక్స్ట్రా సెల్యులర్ ఇంకా ఇంట్రా సెల్యులర్ రిసెప్టర్స్ అని. సో ఇఫ్ లెట్ us స్టడీ ఫస్ట్ అబౌట్ ద ఎక్స్ట్రా సెల్యులర్ రిసెప్టర్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ప్రోటీన్ హార్మోన్ తీసుకున్నాం అనుకోండి. లెట్ us సే ఐ హావ్ టేకన్ అ ప్రోటీన్ హార్మోన్ తీసుకున్నాను. ఓకే, సో ప్రోటీన్ హార్మోన్ తీసుకుంటే ఓకే, దాని యాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నా. మీ టెక్స్ట్ బుక్ లోనే ఉన్నది ఇది. సో ఐ ట్రై టు బ్రింగ్ దట్ డౌన్ ఇట్, అదే తీసుకొని వస్తాను నేను. ఓకే, సో ఏం జరుగుతున్నది బేసిక్ గా, జస్ట్ అ మినిట్. సో ఈ సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉన్నదో బికాస్ ఇట్ ఈస్ అ ప్రోటీన్ హార్మోన్ ఇట్ క్యాన్ గో ఇన్ సైడ్. సో దానికోసం ఒక స్పెసిఫిక్ గా ఒక రిసెప్టార్ అని దానికోసం రెడీగా ఇలా ఉంటుంది అనమాట. దెర్ విల్ బి రిసెప్టార్ అవైలబుల్ ఫర్ దట్ హార్మోన్.
సో let us take the example of the hormone that is FSH which is given in your textbook. ఓకే, సో FSH అనేది ఏం చేసింది, వచ్చింది బైండ్ అయింది. ఓకే, FSH అనేది వచ్చి బైండ్ అయింది. సో as soon as the FSH will come and bind to the specific receptor, ఓకే, విచ్ ఇస్ ద మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టర్ ఆర్ ఎక్స్ట్రా సెల్యులార్ రిసెప్టర్, బైండ్ అవగానే ఏమవుతుందంటే ఇట్ విల్ క్రియేట్ అ ప్రైమరీ రెస్పాన్స్. సో దిస్ విల్ క్రియేట్ అ ప్రైమరీ రెస్పాన్స్, ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది, సడన్ గా ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, హార్మోన్ ఇంకా రిసెప్టార్ మధ్యన ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. దీన్నే మనం హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అని అంటాం. సో యాజ్ సూన్ యాజ్ ద హార్మోన్ అండ్ ద రిసెప్టార్ బైండ్ టు ఈచ్ అదర్, దిల్ క్రియేట్ అ కాంప్లెక్స్ నోన్ as హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్. దిస్ హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో, ఈ హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో, దిస్ విల్ ట్రిగర్ అ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ ఇన్సైడ్ ద సెల్. సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ ఇన్సైడ్ సెల్. సెల్ లోపల రియాక్షన్స్ చేపిస్తుంది అది. ఎలాంటి రియాక్షన్స్ చేపిస్తుంది? ఫస్ట్ రెస్పాన్స్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక రెస్పాన్స్, ప్రైమరీ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఆ ప్రైమరీ రెస్పాన్స్ ఏదైతే వస్తుందో, ప్రైమరీ రియాక్షన్ ఏదైతే వస్తుందో, దాని నుంచి దాని నుంచి ఒక సెకండరీ మెసెంజర్ అనేది ఉంటుంది. దెర్ ఇస్ అ మెసెంజర్ నోన్ యాజ్ అ సెకండరీ మెసెంజర్. ఈ మెసెంజర్ పని ఏంటంటే, ఏదైతే రెస్పాన్స్ అనేది క్రియేట్ అయిందో, ఆ రెస్పాన్స్ నుంచి వచ్చిన మెసేజ్ ఏదైతే ఉన్నదో, హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఫామ్ అయింది, ఒక పర్టికులర్ రియాక్షన్ లేదంటే ఒక సిగ్నల్ అనేది క్రియేట్ అయింది. ఈ సిగ్నల్ ని ఒక మెసేజ్ లాగా లోపల సెల్ లోపలికి ఎక్కడైతే పని జరగాలో అక్కడి వరకు తీసుకెళ్ళాలి. సో దిస్ సెకండరీ మెసెంజర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఒకటి మనకి కాల్షియం ఉంటుంది. ఓకే, ఇంకోటి మనకి సైక్లిక్ ఏఎంపీ అనేది ఉంటుంది ఒకటి. జస్ట్ మినిట్. సైక్లిక్ ఏఎంపీ అనేది ఒకటి ఉంటుంది. సైక్లిక్ ఏఎంపీ ఉంటుంది. అది కాకుండా IP3 అంటే ఐనోసెటాల్ ట్రైఫాస్ఫేట్, అయోనోసెటాల్ ట్రైఫాస్ఫేట్ అంటాం దీన్ని. సో ఐనోసెటాల్ ట్రైఫాస్ఫేట్ అనేది కూడా ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఐనోసెటాల్ ట్రైఫాస్ఫేట్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో ఈ మూడు ఉంటాయి. సో ఈ మూడు ఏం చేస్తాయంటే, దే ఆర్ యాక్టింగ్ లైక్ అ సెకండరీ మెసెంజర్. ఒక మెసేజ్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. యాక్ట్ చేసి ఏం చేస్తున్నాయి, మెసేజ్ ని ముందుకు పంపిస్తున్నాయి. ఈ మెసేజ్ ని ముందుకు పంపిస్తున్నప్పుడు, ఓకే, ఇట్ విల్ క్రియేట్ అ థర్డ్ సెకండరీ రెస్పాన్స్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్. ఒక బయోకెమికల్ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ బయోకెమికల్ రెస్పాన్స్ వల్ల ఫిజియలాజికల్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకే, సో లెట్ us say ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉన్నదో, ఈ సిచ్యువేషన్ లో ఇట్ ఈస్ యాక్టింగ్ అపాన్ ద గ్రాఫియన్ ఫాలికల్. ఓకే, ఇట్ ఈస్ యాక్టింగ్ అపాన్ ద గ్రాఫియన్ ఫాలికల్ సెల్స్. గ్రాఫియన్ ఫాలికల్స్ లో ఏవైతే సెల్స్ ఉన్నాయో దాని మీద యాక్ట్ చేస్తున్నది, ఇంకా ఎస్పెషల్లీ ఓవం మీద యాక్ట్ చేస్తున్నది. అలా యాక్ట్ చేసినప్పుడు ఓవం అనేది డెవలప్ అవుతున్నది. సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పని ఏంటి? గ్రాఫియన్ ఫాలికల్ మీద యాక్ట్ చేయడం, గ్రాఫియన్ ఫాలికల్ ని డెవలప్ చేయడం. ఓకే, ఓవేరియన్ ఫాలికల్స్ ని డెవలప్ చేయడం. అది ఎప్పుడైతే FSH ఇలా వచ్చిందో, ఈ ప్రైమరీ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఆ సెల్స్ లోపల. దాంతో సెకండరీ మెసెంజర్ అనేది వచ్చి సచ్ as కాల్షియం, సైక్లిక్ ఏఎంపీ ఆర్ ఐనోసెటాల్ ట్రైఫాస్ఫేట్ అనే మాలిక్యూల్స్ వస్తాయి. ఆ మాలిక్యూల్స్ ఆ మెసేజ్ ముందుకు తీసుకెళ్తాయి. అండ్ దిస్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఫాలికల్. సో అప్పటి వరకు ఆ ఓవేరియన్స్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో FSH కోసం వెయిట్ చేస్తున్నాయి. ఒకసారి FSH వచ్చి ఈ పర్టికులర్ బయోకెమికల్ రియాక్షన్ అనేది ఎప్పుడైతే క్రియేట్ చేస్తుందో, ఒవేరియన్ ఫాలికల్స్ లోని ఆ బయోకెమికల్ రియాక్షన్ అనేది జరిగి డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఓకే, ఇది అన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు ప్రోటీన్ హార్మోన్. వీ కెన్ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు అ స్టీరాయిడ్ హార్మోన్. సో లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ స్టీరాయిడ్ హార్మోన్. ఒక స్టీరాయిడ్ హార్మోన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందో అది కూడా చూసుకుందాం. అండ్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్సైడ్ యువర్ టెక్స్ట్ బుక్ ఇట్ సెల్ఫ్. ఇది కూడా మీ టెక్స్ట్ బుక్ లోనే ఉన్నది. ఓకే, దీని గురించి కూడా ఒక డిస్కస్ చేసుకుందాం. సో let us take the example of estrogen. Let us take the example of estrogen. ఎస్ట్రోజన్. సో ఎస్ట్రోజన్ ఏం చేస్తున్నదని నేర్చుకున్నాం మనం. ఎస్ట్రోజన్ అనేది ఏం చేస్తున్నది, లేదంటే let us take the example of testosterone also. మనం టెస్టోస్టెరాన్ కూడా చేయొచ్చు. let us say నేను టెస్టోస్టెరాన్ అది ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ తీసుకుందాం. ఓకే, టెస్టోస్టెరాన్ ఏం చేపిస్తున్నది, నా ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉన్నదో అది గ్రో చేయడానికి హెల్ప్ చేస్తున్నది. ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉందో అది గ్రో చేయడానికి హెల్ప్ చేస్తున్నది. దానికోసం ఏం చేయాలి, టెస్టోస్టెరాన్ షుడ్ కమ్ టిల్ ద సర్ఫేస్, టిల్ ద లెవెల్ ఆఫ్ ద ఫేషియల్. మన ఫేస్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు రావాలని. సో ఇట్ విల్ కమ్ టు ద లెవెల్ ఆఫ్ ఫేస్. జస్ట్ అ మినిట్. ఓకే, ఇట్ విల్ కమ్ టు ద లెవెల్ ఆఫ్ ద ఫేస్ వస్తుంది. దిస్ ఇస్ ద సెల్ మెంబ్రెయిన్. సో ఈ సెల్ మెంబ్రెయిన్ దగ్గర ఇది ఆగాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఇది డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇట్ డజంట్ హ్యావ్ టు స్టాప్ టిల్ హియర్. జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, అది ఇక్కడ ఆగాల్సిన అవసరం లేదు. సో ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది. సో లెట్ us సే దిస్ ఇస్ టెస్టోస్టెరాన్ అన్నమాట. సో ఇది డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తున్నది అంటే బేసిక్ గా ఇట్ విల్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద న్యూక్లియస్. ఓకే, డైరెక్ట్ గా న్యూక్లియస్ లోకి వెళ్ళిపోతుంది. న్యూక్లియస్ తో దీంతో సంబంధించిన ఒక రిసెప్టర్ దీని దగ్గర రెడీగా ఉంటుంది న్యూక్లియస్ దగ్గర. సో ఇది వచ్చి ఆ ఏరియాలో బైండ్ అవుతుంది. ఇట్ విల్ కమ్ అండ్ బైండ్ హియర్. ఓకే, దిస్ ఇస్ న్యూక్లియస్. సో నా ఫేషియల్ హెయిర్ గురించి మాట్లాడుతున్నాను నేను. లెట్ us సే డెవలప్మెంట్ ఆఫ్ ఫేషియల్ హెయిర్. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో న్యూక్లియస్ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఇక్కడ ఫామ్ అయింది. దిస్ ద హార్మోన్ receptor complex. As soon as this hormone receptor complex is formed, this will also trigger a series of reactions, and this series of reaction is completely direct. ఇక్కడ సెకండరీ మెసెంజర్స్ అక్కర్లేదు. ఓకే, లేదంటే రెస్పాన్సెస్ క్రియేట్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇది ఏం చేస్తుంది, ఏదైతే మన డిఎన్ఏ ఉందో డైరెక్ట్ గా డిఎన్ఏ మీద వెళ్ళి యాక్ట్ చేస్తుంది. డిఎన్ఏ నుంచి ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రోటీన్ అనేది మన హెయిర్ గ్రోత్ లో హెల్ప్ చేస్తుంది. అది అన్నమాట. సో డైరెక్ట్ ఫిజియలాజికల్ రెస్పాన్స్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద రిసెప్టార్స్ లో మనకి తేడా ఉంది. దిస్ ఇస్ అన్ ఇంట్రా సెల్యులార్ రిసెప్టార్. ఓకే, ఇక్కడ రిసెప్టార్ అనేది ఇంట్రా సెల్యులార్. కదా, కరెక్ట్, అర్థమైందా? అదే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రిసెప్టార్ అనేది ఎక్స్ట్రా సెల్యులార్. లెట్ us రైట్ విత్ అ డిఫరెంట్ పెన్. ఒక్క నిమిషం. అది ఓకే, ఫైన్. సో with this are particularly hormone mechanism of hormone action. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇన్సులిన్ హార్మోన్ తీసుకున్నట్లయితే మీరు ప్రోటీన్ హార్మోన్ ఏదైతే ఉందో దాని ప్లేస్ లో పెట్టచ్చు. ఇన్సులిన్ హార్మోన్ వచ్చి యాక్చువల్ గా ఇక్కడ బైండ్ అవుతుంది లివర్ సెల్స్ లో, హెపాటోసైట్స్ లో బైండ్ అవుతుంది. బైండ్ అయ్యి లోపలికి వెళ్ళి గ్లూకోజ్ అప్టేక్ కి హెల్ప్ చేస్తుంది, గ్లైకోజన్ ఫార్మేషన్ లో హెల్ప్ చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. అది అన్నమాట. ఓకే, అదే మనం ఫర్దర్ వెళ్ళి ఓకే, స్టిరాయిడ్ హార్మోన్ లో మనం ఇంకోటి ఏం పెట్టుకోవచ్చు, థైరాయిడ్ హార్మోన్స్ కూడా పెట్టుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్స్ మన గ్రోత్ ని హెల్ప్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తున్నాయి అది కూడా పెట్టొచ్చు. ఎస్ట్రోజన్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. కార్టిజాల్ కూడా తీసుకోవచ్చు. కార్టిజాల్ ఏం చేపిస్తున్నది, కార్టిజాల్ అనేది ఏం చేపిస్తున్నది మనకు గుర్తున్నట్లయితే అది గ్లైకోజన్ గ్లైకోజన్ బ్రేక్ డౌన్ చేపిస్తున్నది, గ్లూకోనియోజెనిసిస్ చేపిస్తున్నది. అది కూడా మనం చేయొచ్చు. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ వీ ఇంటర్ప్రిట్ ఇట్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ హార్మోన్స్ తో మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటే అయిపోతుంది. అది అన్నమాట. సో విత్ దాట్ ఆ చాప్టర్ ఇస్ డన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ దీన్ని బట్టి ఈ చాప్టర్ మీ అందరికీ అర్థమైపోయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ దీంతో సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఉన్నా కూడా డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. హోప్ ఇట్ వాస్ యూస్ఫుల్. అండ్ డెఫినెట్లీ సెషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, అది అన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే లేదంటే అయినట్టు ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే త్వరగా మనం దీని మీద ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్ చేయబోతున్నాం. ఇదే ఛానల్లో చేస్తాం. లింక్ అనేది త్వరగా నేను మీకు పంపిస్తాను ఎప్పుడు ఉంటుందో సెషన్. అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం. రేపు మార్నింగ్ ఫ్రాగ్ ఏదైతే ఉన్నదో ఫ్రాగ్ వన్ షాట్ లో మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో డెఫినెట్లీ అటెండ్ అవ్వండి అట్ వేదాంతు నీట్ తెలుగు ఛానల్. ఓకే, లెట్ మీ మెన్షన్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, దట్ ఫ్రాగ్ వన్ షాట్ లో కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, ఇన్ వేదాంతు నీట్ తెలుగు ఛానల్. నీట్ తెలుగు ఛానల్ ఏదైతే ఉందో వేదాంతుది అక్కడ మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో డెఫినెట్లీ వచ్చి అటెండ్ అవ్వండి రేపు. ఓకే, పదండి మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.